తెలంగాణ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కేంద్ర మంత్రి వద్ద బనకచెర్ల సింగిల్ అజెండాతో చర్చించాలన్న ఏపీ ప్రతిపాదనను తిరస్కరించింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులని ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలు ప్రస్తావించింది. బనకచెర్లపై ఏపీ ప్రతిపాదనను తిరస్కరించింది కాబట్టి తెలంగాణ ఇందుకు సంబంధించి ఈ అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి రేపు ఢిల్లీలో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ జరగబోతోంది, ఎలా చూడొచ్చు? కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ రేపు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రాల మధ్య జల వివాదాలు చర్చించేందుకు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే అమిత్ షాను కలిశారు ఆయన. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ప్రస్తుతం సమావేశంలో ఉన్నారు. రాత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తున్నారు. సో సిఆర్ పాటిల్తో సమావేశంలో ఎజెండాలో బనకచెర్ల అంశాన్ని చేర్చడం మీద తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం సింగిల్ ఎజెండా బనకచెర్ల మీద చర్చించాలి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అంటుంది. సో దానికి ప్రతిస్పందనగా తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం లేఖ రాసింది. అదేంటంటే కృష్ణా మీద పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు చర్చించాలి, నీటి కేటాయింపులు, అదేవిధంగా పాలమూరు, డిండి ప్రాజెక్టులను నీటి కేటాయింపులు, తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించదలబెట్టిన ప్రాణాయిత ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం, ఇవన్నిటికి సంబంధించి ఎజెండాలో చర్చించాలని చెప్పి వాళ్ళు పెట్టారు. ముఖ్యంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, సిడబ్ల్యూసి, ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ, ఇవన్నీ కూడా బనకచెర్లకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి, ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి దీని మీద చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ప్రస్తావించారు. సో చూడాలి ఇప్పుడు. రేపటి మీటింగ్ పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చేస్తూ లేఖ రాసింది కదా, రేవంత్ రెడ్డి అటెండ్ అవుతారా మీటింగ్ కి? అందుకని చూడాలి. దీని మీద గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు లింక్ మీద చర్చను వాయిదా వేయాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎజెండాలో చేర్చాలని విజ్ఞప్తి. కేవలం బనకచెర్ల అంశంని మీటింగ్ ఎజెండాగా పెట్టడం కరెక్ట్ కాదు కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని చర్చ పెట్టమని చెప్పింది, తెలంగాణ ప్రభుత్వం వద్దంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఓన్లీ ఏపీ ప్రయోజనాల కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. అట్లా అని మనం చెప్పలేము. ఏపీ ప్రయోజనాల వాళ్ళు దాని మీద రిక్వెస్ట్ చేస్తున్నారు బనకచెర్ల ప్రాజెక్టు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం వద్దంటుంది. సో దాని మీద చర్చనే వద్దు అని తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. సో అల్టిమేట్ గా రేపు ఏం జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి సాయంత్రంకి అయితే ఢిల్లీ చేరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. సో జలశక్తి మినిస్ట్రీ ఏం చేస్తుంది? ఒకవేళ ఎజెండాలో చర్చించినా దాన్ని ఆపోజ్ చేసే అవకాశం ఉంది కదా, వ్యతిరేకించే అవకాశం కూడా ఉంటుంది. అంటే మీటింగ్ ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి హాజరవకపోయినా సమావేశం ఢిల్లీ అయితే వెళ్తున్నారు. ఆయన జరుగుతుందా? ఢిల్లీ అయితే వెళ్తున్నారు. ఆయన లేని ఇంకా సమావేశం ఉండదు కదా, వన్ సైడ్ సమావేశం మాత్రమే అవుతుంది. కాబట్టి చూడాలి. ఎందుకంటే చీఫ్ సెక్రటరీ దాని మీద లెటర్ రాశారు. మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్ లో కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రి జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్ గారు, ముగ్గురు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. ముందుగా కొప్పుల ఈశ్వర్ గారు, నమస్కారం అండి. నమస్కారం సార్. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో రేపు బనకచెర్ల మీద మీటింగ్ అని ప్రపోజ్ చేశారు, బట్ తెలంగాణ ప్రభుత్వం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. బనకచెర్ల మీద అసలు చర్చనే అవసరం లేదు, వేరే అంశాలు చాలా ఉన్నాయి చర్చ, ఆ విషయాల మీద చర్చించండి అంటూ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. సో ఏమంటారు, మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? బీఆర్ఎస్ పార్టీగా మేము అనేది ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలంగాణకు నష్టం చేసేటువంటి ప్రాజెక్టు. మిగులు జలాల పేరిట నికర జలాలను కొట్టేసేటువంటి ప్రయత్నము జరుగుతుంది. ఇది ఫ్యూచర్ లో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది. నిన్న కాక మొన్ననే మనం ప్రెస్ లో కూడా చూసినాం, కృష్ణా నదిలో కూడా దాదాపుగా 1000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. అక్కడి నుంచి వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు గోదావరి పెట్టి మరి మిగులు జలాల పేరిట నికర జలాలను కొట్టేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల
తెలంగాణ ప్రాంతానికి నష్టము. కాబట్టి ఈ ప్రాజెక్టును వ్యతిరేకించాలనేటువంటిది బీఆర్ఎస్ పార్టీగా మేము మాకున్న వాయిస్ మేము చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏంటంటే తెలంగాణ కిందనే ఉంది కదా ఆంధ్రప్రదేశ్, వాళ్ళు వాడుకోగా మిగిలిన జలాలే కదా వచ్చేవి బనకచెర్లకు యూజ్ చేసుకునేవి. దానిలో తెలంగాణకు వచ్చిన నష్టం ఏంది అని అడుగుతున్నారు. పైగా గోదావరిలో దాదాపు 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలో పోతున్నాయి, దానిలో ఒక 200 టీఎంసీలు మాత్రం వాడుకుంటాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. అయితే ఈ చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే ఇది ఒక ఆకు కింద మళ్ళీ కన్వర్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో, అది ఏదైనా ఉంటే సామరస్యంగా కూర్చోండి ప్రభుత్వంతో, అదే విధంగా ఈ నీటి పారుదల రంగానికి సంబంధించినటువంటి నిపుణులతో చర్చించిన తర్వాత మంచి సెంటర్లను ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుండు. వాళ్ళు ఇప్పటికే ఓ ప్రాజెక్టు ప్రపోజ్ చేసి దానికి 80,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ ప్రాజెక్టు మరి గోదావరి నుంచి తీసుకుపోదాం అనేటువంటి ఆలోచనలన్నీ జరిగిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్ గా ఈ ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా చేస్తున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. ప్రభుత్వ పరంగా కూడా ఈ రోజు గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ ఇదివరకే గట్టిగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఖచ్చితంగా ఉంది. తెలంగాణ హక్కుల కోసం వాళ్ళు మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దాని తర్వాతనే మరి ఇంకేమైనా విషయాలు ఉంటే మాట్లాడే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి మీరే. ఏంటి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి రేపటి మీటింగ్ మీద? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ముందు భారతీయ జనతా పార్టీ మేము ఇక్కడ అధికారంలో లేము, కేంద్రంలో ఇద్దరు సీఎంలు కూర్చుంటే పరిష్కారం చేసుకుంటే భారతీయ జనతా పార్టీ ఏం అభ్యంతరం చెప్పదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 2 రాష్ట్రాలకు సమానంగానే ఉంటది, చట్ట ప్రకారమే పోతుంది. అలా రెండో అభిప్రాయం లేదు, చట్టం ఎట్లుంటే అట్లా పోతుంది. అంతేగాని ఒక రాష్ట్రం మీద ప్రేమ, ఒక రాష్ట్రం మీద వ్యతిరేకం అనేది ఒక జాతీయ పార్టీగా ఉండదు. రెండోది నేను ఏమంటున్నా అంటే, సరే అది రేపు ఇద్దరు ఇప్పుడు, ఎందుకంటే మనం రాష్ట్రం విభజన జరిగినప్పుడే సీఎంల లెవెల్లో కూర్చొని అన్ని సమస్యలు పరిష్కరించుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పి సిడబ్ల్యూసీలో కానీ లేదంటే కేంద్ర జలశక్తి శాఖ కానీ దానికి సంబంధించిన మంత్రి కానీ అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ లోకల్ రాజకీయాలు ప్రభావితమై వాళ్ళు కలవక, సమావేశాలు కాక, ఐపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాక, సీఎంలు పోక అన్ని పెండింగ్ పెట్టుకొని రకరకాలుగా చేసుకున్నారే తప్ప వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత మనం పైన ఉన్నాం. మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా అభ్యంతరం చెప్పేటోళ్ళు లేరు. మనం చాదనంతా తెచ్చుకోవాలి. అలొకేషన్ వాటర్నే మనం వాడుకుంటాం. ఉదాహరణకు మనం ఇప్పుడు పోలవరం బనకచెర్ల విషయం మాట్లాడుతున్నాం. దీనికే కన్ఫైన్ అయ్యి మాట్లాడితే నేను ఉండనా? అసలు శాస్త్రీయమైన అభ్యంతరాలు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ లో రాజకీయాలు ఎక్కువైనా తప్ప శాస్త్రీయమైన ఒక అభ్యంతరాలు లేవన్న అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం ఏం చెప్తున్నది, అక్కడి ప్రభుత్వం మేము అఫిడవిట్ ఇస్తాం, మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మేము మాకు అభ్యంతరం లేదు, మేము అఫిడవిట్ ఇస్తాం, మీరు గోదావరి మీద ఎన్నైనా కట్టుకోండి అని చెప్పారు. గోదావరి మీద కట్టుకోమని చెప్పినప్పుడు గోదావరి మీద వాస్తవంగా మనకి ఏంటంటే 950 టీఎంసీలు మనకు ఆల్రెడీ అలొకేటెడ్ వాటర్ ఉన్నది. అందులో మనం కట్టుకున్న 6-7 ఏది గోదావరి జలాల మీద ఏదైతే మనం వాడుకుంటున్నామో దాదాపు 30 లక్షల ఎకరాలు ఇప్పుడు సాగు అవుతున్నది. గోదావరి జలాలు ఏదైతే వాడుకుంటున్నామో ఈ 6-7 ప్రాజెక్టుల మీద ప్రధానంగా ఎల్లంపల్లి దాటినాక మనకు అన్ని లిఫ్ట్ ప్రాజెక్టులు, గ్రావిటీ ప్రాజెక్టులు లేవు. రేపు ఫ్యూచర్ లో కూడా కట్టేందుకు గ్రావిటీ ప్రాజెక్టులు ఒకటి కూడా లేవు. కాబట్టి నీకు ఇంద్రావతి దాటినాక 2 ప్రధానమైన నదులు ఉన్నాయి. ఆ తర్వాత నీళ్లు కూడా మనం భద్రాచలం నుంచి వాడుకునే అవకాశం లేదు. వాళ్ళ పోలవరంలో పడ్డ నీళ్లు లిఫ్ట్ చేసుకొని పోతామన్నారు. అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమన్నారు, మేము కాంతాలపల్లి నుంచి కానీ లేదంటే ఇంకా సీతారామ దగ్గర నుంచి కానీ ఇంకా కొద్దిగా పైనుంచి ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి నల్గొండ నీళ్లు తీసుకెళ్లి ఎన్ రూట్ లో మేము వాడుకుంటూ మేము నాగార్జున సార్లో శ్రీశైలం నీళ్ళు వేసి రాయలసీమలో నీళ్ళు ఇస్తా అని చెప్పారు. వాళ్ళ ఇంజనీర్లు మన ఇంజనీర్లు కూర్చొని అప్పుడు మాట్లాడుకున్నాక అప్పుడు ఆంధ్ర ఇంజనీర్లు మీ తెలంగాణ ప్రాంతం నుంచి కనుక మేము పెట్టుబడి పెట్టి మేము పెట్టుబడి పెట్టి కట్టేది ఉంటే అది ఇబ్బంది జరుగుతుంది, రేపు ఫ్యూచర్ లో మళ్ళా
మీ ఎండ్రూట్లోకి వెళ్ళి మా దాకా రావాలంటే నీళ్లు రాకపోవచ్చు అని అనుమానం వ్యక్తం చేసి మేము కట్టుకునే పోలవరం నుంచే మేము లిఫ్ట్ చేసుకుంటాం, మా భూమిలోకి వెళ్ళి, మా ప్రాంతంలోకి వెళ్ళి, మా రాష్ట్రంలోకి వెళ్ళి అని వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అప్పుడు రెండు ప్రభుత్వాలకు సఖ్యత ఉండేది. అదే దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజకీయం స్టార్ట్ అయింది. నేనేమంటున్నాను, గోదావరి మీద ఏ ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది? ఒకటి, ఇప్పుడు మనం అసలు ఎన్ని నీళ్లు వాడుకుంటామో మీకు తెలుసా? మనం వాస్తవంగా చెప్పాలంటే మనకు 462 టీఎంసీలు వాడుకునే కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులు లిఫ్ట్ కావచ్చు, గ్రావిటీ కావచ్చు అనుకున్నాయి. దాని మీద ఒక 55 లక్షలు 56 లక్షల ఎకరాలు సాగేందుకు అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కాళేశ్వరం లెక్కేసుకొని చెప్తుంది. కాళేశ్వరం ఫుల్ఫిల్ కాలేదు, అవన్నీ లెక్కేస్తే తక్కువ అవుతాయి, 30 లక్షల ఎకరాలకే వస్తుంది. మరి 950లో ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు కట్టి మనం 462 టీఎంసీలకే కట్టుకొని అవి ఎత్తిపోయలేకపోతున్నాం, అవి కూడా వాడుకోలేకపోతున్నాం. అంటే ఇంకా 450 ఇంకా కట్టు ఎక్కడ కడతావు? 450 ఇంకేడ మీకు అవకాశం ఉన్నది? నేను ప్రాజెక్ట్ వైజ్ చదువు అన్నది ఉంటుంది. ఎక్కడున్నది? నువ్వు నీ ప్రపోజల్ ప్రాజెక్ట్ ఎక్కడన్నది? పోనీ నీకు కింద కట్టుకుంటే రేపు అఫీషియల్ గా వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు బనకచెర్ల ప్రాజెక్ట్. నేను సపోర్ట్ వ్యతిరేకంగా నీకు అబ్జెక్షన్ చెప్పినప్పుడు జెన్యున్ ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలని నేను అంటాను. దేశంలో ఎక్కడ పంట పడినా నేషనల్ ప్రాపర్టీ. ఇప్పుడు ఉదాహరణకు మన చిత్తూరు నుంచి టమాటో వస్తున్నది, ఇక్కడ నుంచి మన ప్యాడీ ఆంధ్రకు పోతున్నది, అక్కడ నుంచి ఇటు మిర్చి వస్తుంది, లేకపోతే రకరకాల ఇప్పుడు గుంటూరు నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, మళ్ళీ ఇటు పంటలు కూడా అటు పోతున్నాయి, కాటన్ కూడా పోతాయి. అంటే రకరకాలుగా మనం ఆంధ్ర, తెలంగాణ, తెలుగు ప్రాంతాలలో పంటలు ఎక్కడ పండించినా అటు ఇటు మన మార్కెటింగ్ అయితేనే ఉంటాయి. రెండోది, ఎక్కడ పడినా నేషనల్ ప్రాపర్టీ అవుతుంది. ఎక్కడైతే తక్కువ సోర్స్ తోని నీళ్ళు వస్తాయో అక్కడ పండించుకోవాలి. వేస్ట్ పోయి సముద్రంలో కలిసేదానికి మన దగ్గర నుంచి పోయి వాళ్ళ ప్రాజెక్ట్లో పడ్డ నీళ్లను మనం అభ్యంతరం చెప్పాల్సిందే అంటే ఒకే ఒక కారణం. ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు అయితే ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కదా, ఇప్పుడు ప్రెసిడెంట్ అనుకుంటాను వీళ్ళది, వారు మొన్న ఒక వీడియో చేస్తున్నారు, వారు ఇదే చెప్పిండు, వేస్ట్ పోయే నీళ్ళను వాళ్ళు వాడుకుంటే తప్పలేదు. కానీ మనం కట్టే ప్రాజెక్టులకు కనుక వాళ్ళ అభ్యంతరం చెప్పకుండా ఉంటే చాలని మరి మనం కట్టే ప్రాజెక్టులకు వాళ్ళ అభ్యంతరం చెప్పకుండా అఫిడవిట్ ఇచ్చినప్పుడు మనకున్న ప్రాబ్లం ఏందని నేను అంటాను. అచ్చా పోనీ మనం కట్టుకున్న ప్రాజెక్టుల నీళ్ళే మనం వాడుకోలేకపోతున్నాం. లిఫ్ట్ల మీద గ్రావిటీ మీద అంటే వస్తున్నాయి, కానీ లిఫ్ట్ల మీద నీళ్ళు ఇప్పుడు 180 టీఎంసీలు అన్నారు. కాళేశ్వరం 180 టీఎంసీలు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఎత్తిపోతాండ్రా? మీరు చెప్పండి. 50,000 ఎకరాల కంటే 2010 నుంచి ఇప్పటి వరకు ఒక సూపర్ నీళ్ళు ఎక్కువేయలేదు. ఆల్రెడీ అక్కడ ఉమ్మేడి గడాల అవి కూడా ఆ నీళ్ళు పోతానే ఉన్నాయి, అవి కూడా ఎత్తిపోయే పరిస్థితి లేదు. మొత్తమే 3 బ్యారేజ్లకి వెళ్ళి కెపాసిటీ అది 23 టీఎంసీలు, ఎత్తిపోతే 30 టీఎంసీలు, దాన్ని 180 టీఎంసీలు ఎక్కడ చెప్పారు? ఎక్కడున్నాయి? వీరేమంటారంటే వర్ణకాలం నుంచి వచ్చి మెడ్మారేజ్ నీళ్లు చెప్పొద్దు, అది కాళేశ్వరానికి సంబంధం లేదు. ఎల్లంపల్లిలో డైరెక్ట్ కడ నుంచి వచ్చి పడి ఎత్తిపోసిన నీళ్ళు అని చెప్పొద్దు. కాళేశ్వరం 3 బ్యారేజ్ నుంచి ఎత్తిపోసిన నీళ్ళని మీరు ఎన్ని ఎత్తిపోసిన అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి ఇవన్నీ అన్ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. కట్టుకున్న ప్రాజెక్టులలో నీళ్ళు ఎత్తిపోసుకునే పరిస్థితి లేదు, ప్రాజెక్టులో ఇట్లయిపోతున్నాయి. కాబట్టి నీళ్ళని పోయి గోదావరిలో కలుస్తున్నాయి. మేము అభ్యంతరం చెప్పాము అన్నప్పుడు మనకు అభ్యంతరం కాదని నేను అంటున్నా. దీనికి శాస్త్రీయమైన ఆన్సర్ ఏమైనా ఉంటే చెప్తాను. ఇప్పుడు నేను తెలంగాణ వాదినే కదా, నేను తెలంగాణ నిలబెట్టాలని నేను అనేటువంటి కాదు కదా. అదే అందుకని ఒకసారి వి ప్రకాష్ గారు అడుగుదాం అభ్యంతరం ఏంటి. నేను కృష్ణా మీద మాట్లాడతాను, గోదావరి మాట్లాడతాను. వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. వి ప్రకాష్ గారు ఫోన్ లైన్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వి ప్రకాష్ గారు, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా. 950 టీఎంసీల అలొకేషన్ ఆల్రెడీ తెలంగాణకు ఉంది, 450 టీఎంసీలు కూడా యూజ్ చేసుకోవట్లేదు. ఇంకా కట్టడానికి వేరే ప్రాజెక్టులు స్కోప్ లేదు, లిఫ్ట్ ఇరిగేషన్ లేదు. అయినా సరే బనకచెర్లని వ్యతిరేకించడానికి కారణం ఏంటి అని వాళ్ళు అఫిడవిట్ ఇస్తా అన్నారు కట్టుకునేందుకు. ప్రకాష్ గారు, సిగ్నల్ ప్రాబ్లం ఉంది భరత్ గారు. ఇప్పుడు వినబడుతుందా? నేను ఒక 5 minutes తర్వాత లైన్ లోకి వస్తాను, మీరు ఈలోపు వాళ్ళతో మాట్లాడారు. అద్దంకి దయాకర్ గారు జాయిన్ అయ్యారు. దయాకర్ గారు, ఎస్, రేపు రేవంత్ రెడ్డి బహుశా ఢిల్లీ బయలుదేరుతున్నారు అనుకుంటా. ఏంది రేపటి మీటింగ్ లో స్టాండ్ అయితే లెటర్ రాశారు, మేము అసలు బనకచెర్ల మీద చర్చించాం, అది ఎజెండాలో ఉండడానికి వీల్లేదు అన్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో ఉండాలని చెప్పింది. రేపు మీటింగ్ అటెండ్ అవుతారా లేదా? ఎజెండాలో ఉంటే ఎజెండాలో ఉండదు అనేది, ఉండకూడదు అనేదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం, తర్వాత ఆలోచన కూడా. ఒకవేళ ఉంటే దాని గురించి మనం చర్చించాం, అది కేంద్ర ప్రభుత్వం ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం కాంప్రిహెన్సివ్ వాటర్ పాలసీని 2 రాష్ట్రాలకు ఎంచుకొని
దాని తర్వాత ఆలోచించుకోవాల్సిన అంశాన్ని ముందు పెడితే అది మనల్ని ఒక రకంగా రెండు రాష్ట్రాల మధ్యన వైరుధ్యాలను పెంచి చివరికి వివాదాల వైపు కేంద్ర ప్రభుత్వం నెడుతున్నట్టు లెక్క. దాంట్లో నా ఆలోచన ఏంటంటే ఇదేంటిది, మన బీజేపీ రాజకీయ వ్యూహం దీంట్లో ఉన్నట్టు, దాంట్లో చంద్రబాబు నాయుడు గారితో ఆ పని చేయిస్తున్నట్టు మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ రాజకీయం ఉంటే మన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ రిజెక్ట్ చేసింది కదా దేన్ని, బనకచెర్లదా? ఎస్. మరి అట్లాంటప్పుడు చర్చ ఎక్కడి? అదే చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలశక్తి మంత్రిత్వ శాఖలో చర్చించాలని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి సమావేశం అది రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బనకచెర్ల చర్చ మీకు అంటే ముఖ్యమంత్రి అడిగారు, జలశక్తి మంత్రితో చర్చించాలి రెండు రాష్ట్రాలని ముఖ్యమంత్రి అడిగారు. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి దాంట్లో ఉభయ సీఎంలు, ఉభయ రాష్ట్రాల సీఎంలు కూర్చున్నప్పుడు నాన్ ఎజెండాగా తెచ్చుడు అని అంటే కాన్స్పిరసీనే కదా. కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని నేనైతే బనకచెర్ల అనేది బీజేపీ యొక్క, అంటే బీజేపీ అనే దానికంటే కూటమి వ్యూహంగా కనబడుతుంది నాకు. దీన్ని రెండు రాష్ట్రాల సమస్యగా మార్చడం వల్ల కూడా లబ్ధి పొందాలనే ఎత్తుగడ బీజేపీకి ఉంటుంది. సో ఇక్కడ ఆ స్టేక్ కనుక వస్తే అది చంద్రబాబు నాయుడుకి కూడా అదేం కలిసి వచ్చేది కాకపోయినప్పటికి కూడా ఎందుకు అనవసరమైన రాద్ధాంతం తీసుకొస్తుండనే దాని దగ్గరే చర్చ. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల మీద జరుగుతున్న ప్రాజెక్టులు, వాటి వివరాలు అన్ని కూడా మనం దాదాపు ఈ నెల రోజుల నుంచి వాటిని ఫాలో అయినాం కదా. తెలంగాణ ప్రభుత్వం యొక్క స్టాండ్ కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. తెలంగాణ ప్రభుత్వం యొక్క స్టాండ్ ని కాదని డీవియేట్ అవుతున్నారు అని అంటే రెండు రాష్ట్రాలు కొట్లాడుకోవాలని బీజేపీకి ఉన్నట్టు అని అనుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎందుకు దాన్ని చర్చ చేస్తారు? ఇప్పుడు 968, 512, 299 అంటే గోదావరి కృష్ణ మీద ఉన్న ఏవైతే తాత్కాలిక అవార్డు ఉందో అది ఫైనల్ అవార్డు కాకపోయినా వాటిని మనం ఇప్పుడు కృష్ణా మీద ఉన్న వాటిని రిడ్రెస్ చేయమంటున్నాం. మనకు దాదాపు 500 టీఎంసీ వరకు మనకే కృష్ణా ప్రాజెక్టుల మీద అవసరము. అట్లాంటప్పుడు మాకు ఉన్న ప్రాజెక్టులకు కూడా మీరు పర్మిషన్స్ ఇస్తలేరు. అటు 9 కావచ్చు, ఇటువైపు ఉన్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అంశం లేరు. ఉత్తమ్ గారు లేఖ రాసింది కదా, మా వాటికి ఇవ్వడానికి మీకు ఎందుకు సమస్య వస్తుంది, వరద జలాల మీద ఉన్న వాటి మీద చర్చ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మూడు రకాల జలాలు, నికర జలాలకు మనకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఉంది, అది కూడా ఫైనల్ కాదు. అది రెండవది మిగులు జలాలకు బ్రజేష్ కుమార్ మిశ్రా అవార్డు ఉంది, అది ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు వరద జలాలు లేని అంశాన్ని తెర మీదకి తేవడం ద్వారా మిగులు జలాలనే వరద జలాలు కలుపుతారా, వరద జలాలు అనేది ప్రత్యేకమైన అంశమా అనే దాని దగ్గర చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దానికి బనకచెర్లకు పోటీ లేదు. బనకచెర్ల అనేది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న కొత్త ప్రాజెక్టు. బనకచెర్ల రేపు సూటిగా అడుగుతున్నారు, రేపు బనకచెర్ల మీద చర్చ ఉంది, ఎజెండాలో చేరిస్తే ముఖ్యమంత్రి అటెండ్ అవుతారా కారా? బనకచెర్ల విషయంలో వాళ్ళిద్దరు దగ్గరికి ఉండి మాట్లాడుకుంటారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం. దానికి తెలంగాణ ప్రభుత్వానికి అవసరమే ఉన్నది బనకచెర్ల ఈ అంశం. వేరే అంశాలు ఎజెండాలో పెడితే మాత్రం వేరే అంశాలు ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఉండాలి. అది మనం చేసుకోవాలి. అంశాలు ఎన్నో ఉన్నాయి కదా. కానీ బీఆర్ఎస్ మీద మ్యాచ్ ఫిక్సింగ్ అంటుంది కదా, చంద్రబాబు శిష్యుడు రేవంత్ దానికి సపోర్ట్ చేస్తున్నారని అంటారు. 1000 టీఎంసీలు 500 టీఎంసీలు దాని మీద హరీష్ రావు ఆల్రెడీ కౌంటర్ ఇచ్చారు. 1000 టీఎంసీలు అడగడం ఏంది, ఆల్రెడీ మనం అడుగుతుంది కృష్ణా జలాలు 700. కాలం చెల్లిన స్టేట్మెంట్స్ అవి, వాటిని ఎవరు పట్టించుకోరు. ఏం జరిగిందో కూలంకుషంగా 2 మీటింగ్లలో తేల్చి చెప్పినాం. కేవలం ఎక్స్క్లూజివ్ గా కాళేశ్వరం మీద చెప్పినాం, కృష్ణా మీద చెప్పినాం. ఎట్లా బనకచెర్ల నుంచి ఎలా ఎంత పర్ డే 9.34 టీఎంసీ పోయేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు బొల్లంపల్లి నుంచి పోసేదానికి. ఇప్పుడు అసలు మనకు పోలవరంలో 45 టీఎంసీల వాటా గురించి కొట్లాడనోళ్ళు వాళ్ళు, సెకండ్ అపెక్స్ కౌన్సిల్ కు పోనోళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఎవరు కొట్లాడుతున్నారు మరి అక్కడ ఉన్న చంద్రబాబు మీద? వీళ్ళు మా మీద కొట్లాడుతున్నారు కానీ ఆ రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న విధానం పట్ల వీళ్ళకి ఏమున్నది స్టాండ్? అన్ని వీళ్ళేనా? ఇక మళ్ళీ అవన్నీ చెప్పాలనా? రొయ్యల పులుసు, రోజా ఇల్లు, ఇదంతా కూడా మళ్ళా చూసేటోళ్ళకి కూడా బోర్ కొడుతుంది.
కాబట్టి ఇంకా ఇంకా వాళ్ళ చర్చలోకి పోవడానికి నాకు సంబంధం లేదు. ఎందుకంటే చేసిన ద్రోహం చాలు. ఇప్పుడు ఇది చూడరా, కాళేశ్వరమే కూలగొట్టి కాళేశ్వరం నీళ్ళు ఎందుకు పెట్టరా అంటుండాలి. ఊరి ఇది ఎక్కడి పంచాయతీ ఇది? కాళేశ్వరం నుంచి వాళ్ళే మూసేసింది ఎందుకనంటే సమాధానం చెప్పరు. కాళేశ్వరము కూలినా వాళ్ళ 1 year లో రిపేర్ చేసి పెట్టొచ్చుగా. మరి అంత పెద్ద సమస్యను పరిష్కరించే ధీరోదాత్తులైతే మరి ఎందుకు పెట్టలేకపోయినారు అప్పుడు? 1 year ఎక్కడ, అసలు 1 month ఎందుకు కదా. కూలిపోయింది? ఎలక్షన్ 1 month ముందు కోల్పోయింది. అది బంద్ చేసింది ఎప్పుడు మీరు రికార్డ్ చూడండి. నీటిని కిందికి వదలడం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మీరు ఒకసారి చూడండి. ఎందుకు అది బంద్ చేయాల్సిన అవసరం వచ్చింది అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వర్షాలు పడితే మరి ఇక కిందికి పోయేదానికి మనం కింద ఎందుకు కట్టుకున్నాం అన్న దానికి కూడా సమాధానం చెప్పలేదు కదా. ఆ సంవత్సరం మీరు నీళ్లు ఎత్తిపోసిన దానికంటే కూడా నీళ్లు కిందికి వదిలిందే 1000 TMCలు ఉన్నాయి. ఒకసారి ఈశ్వర్ గారిని అడుగుదాం, ఎందుకంటే కన్సర్న్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అంతా కూడా ఆయన కాన్స్టిట్యున్సీల కింద వస్తుంది. ఈశ్వర్ గారు లేరా ఫోన్ లైన్ లో? లేనట్టున్నాయి. సో వాళ్ళు దయాకర్ గారు మీరు అడిగిన దానికి ఏంటంటే కిందికి వదిలేసిందే ఎక్కువ అంటారు. ముందు వర్షాలు పడలేదు. జూన్ జూలైలో, ఆగస్ట్ సెప్టెంబర్లో వర్షాలు పడేసరికి ఇప్పుడు లిఫ్ట్ చేసింది కూడా ఎలంపల్లి దాకా లిఫ్ట్ చేసింది, మళ్ళీ వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు అది అంబేద్కర్ సుజల శ్రవంతి పేరు మీద, ప్రాణహిత చేవెళ్ల సుజల శ్రవంతి మీద పెట్టిన శ్రీపాద ఎల్లంపల్లి మెయిన్. అది అక్కడి నుంచి ఎత్తిపోసేది అనేది అందరికి తెలిసిందే, కానీ కిందికి ఎందుకు కట్టిన వాళ్ళ దగ్గర ఎవరు చెప్తలేరు కదా. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తున్న తుమ్మిడిహెట్టిలో కూడా లిఫ్ట్లు ఉన్నాయి కదా. ఒక్క 2 మరి ఇక్కడ 3 అక్కడ 2 తేడా అంతే. అవి గ్రావిటీ లిఫ్ట్లు. అవి మళ్ళీ అంటే అక్కడ కూడా లిఫ్ట్ చేయాల్సిందే. గ్రావిటీతో వచ్చిన తర్వాత ఎత్తిపోయడం వేరు, కింది నుంచి ఎత్తిపోయడం వేరు. ఏమో ఇప్పుడు ఆల్మోస్ట్ సమానమే, దాదాపు పవర్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అంటారు. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఎక్కువ, అక్కడ వాటర్ అవైలబిలిటీ తక్కువ. వాటర్ అవైలబిలిటీ తక్కువ అంటారు. నేను ఒక మాట చెప్తా. రెండోది మహారాష్ట్ర ఒప్పుకోలేదు. తర్వాత వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఎందుకు ఒప్పించలేదు మహారాష్ట్రను? పృథ్వీరాజ్ చౌహాన్ చీఫ్ మినిస్టర్ ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, కేంద్రంలో మన్మోహన్ ఉండే, అయినా సరే 9 కాంగ్రెస్ ఎందుకు ఒప్పించలేదు? ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పుడు దానికి 148 కు 152 కు 158 కు ఏం చేసిండ్రు చెప్పు భరత్ భాయ్ వాళ్ళు? ఆడ ఒప్పించుకొని వచ్చింది మేడిగడ్డ కడగడతానిక. అంటే రీజన్ లెస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు మాట్లాడేది కూడా రీజన్ లెస్ అసలు. ఇప్పుడు తుమ్మిడిహెట్టి కాడ బాగలేదు అన్నావు, మరి తుమ్మిడిహెట్టి కాడ నువ్వు మహారాష్ట్ర గవర్నమెంట్ తో ఒప్పుకోవాల్సిన అవసరం ఏంది? కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో కదా నువ్వు కొట్లాడాల్సింది. లేకపోతే ట్రైబేరియన్ రైట్స్ ఉన్నది వాళ్ళు, ఎగువ రాష్ట్రాల హక్కుల గురించి మనము. నువ్వు 148, 152, 158 MSL మీన్ సీ లెవెల్ నుంచి 100కి వచ్చినావు. ఈ 100 కాడ ఏం కట్టినావు అని అంటే నువ్వు ప్రాజెక్ట్ కట్టలే, బ్యారేజ్ కట్టినావు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్. అందుకనే గ్రావిటీతో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 5-6 మీటర్లు పెరిగితే ఎత్తిపోయడానికి, అసలు కింది నుంచి 100 మీటర్ల నుంచి ఎత్తిపోయడానికి తేడా ఉంది. అందుకనే మీకు అది చెప్తుంటే మీరు దాన్ని ఏదైతే ప్రకాష్ గారు క్లారిఫికేషన్ ఇస్తారు. వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు కదా. జూమ్ కరెక్ట్ గా, ఫోన్ కరెక్ట్ గా పెట్టుకోండి. ప్రకాష్ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు లిఫ్ట్ దానిలో కూడా 2 లిఫ్ట్లు ఉన్నాయి, దానిలో కూడా 2 లిఫ్ట్లు ఉన్నాయి అంటున్నారు కదా. 2 కాదు 3 అండి. అంటే దయాకర్ నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు తెలియని సబ్జెక్ట్ మీద అంత డెప్త్ గా మాట్లాడద్దు. ప్రాజెక్టు బ్యారేజీ అంటే నీకు తెలియకపోతే ఏమన్నా తుమ్మిడి ప్రాజెక్ట్ అన్నావు, మేడిగడ్డ బ్యారేజ్ అన్నావు, ఎవరన్నా అవుతారు కదా ఇట్లా మాట్లాడారు. 148 ఏంది అది చెప్తాను నేను. ముందు ప్రాజెక్ట్ చెప్తా 148 దేనికి చెప్తా. 148 కు ప్రాజెక్ట్ అది
దయాకర్ బ్యారేజ్ అన్న ప్రాజెక్ట్ అన్న ఒకటే, డ్యామ్ వేరు బ్యారేజ్ వేరు. మళ్ళా గట్టి మాట్లాడు. అరే నీకు తెలియదు చెప్తుంటే వినాలి కదా భరత్ గారు. నీకు తెలియదని చెప్పు. భరత్ గారు నీకు తెలియదని చెప్పు. ఎందుకంటే మీరు కాదు అది డిజైన్ చేసింది సరే, ఒక నిమిషం ప్రకాష్ గారు, మీరు కాదు, మీకు తెలియదు. ఒక్క నిమిషం వినండి. అది అంబేద్కర్ ప్రాణహిత సుజల శ్రేవంతి అనేది తయారు చేసింది మీరు కాదు. అది ఒక నిమిషం కేసీఆర్ చెప్పింది ఇని ఆయన తెలివి తక్కువతనాన్ని మీరు ఆపాదించుకోకండి. ఫస్ట్ అది సరే, మ్యారేజ్ కాదు. ఎవరు నీతో మాట్లాడా భరత్ తో అట్లయితే నీతో కూడా నేను మాట్లాడదు, మంచిదే కదా. ఒక్క నిమిషం, కూల్ 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 దయాకర్ భరత్ ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది ప్లూరల్ వర్డ్. ప్రాజెక్ట్ అంటే బ్యారేజ్ అయినా ప్రాజెక్ట్ అంటారు, డ్యామ్ అయినా ప్రాజెక్టే అంటారు. ఒకటి ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. డ్యామ్ వేరు బ్యారేజ్ వేరు. తుమ్మిడిహట్టి దగ్గరది బ్యారేజ్, ప్రాజెక్ట్ అంటే డ్యామ్ అనుకుంటాండు, ఆ డ్యామ్ కాదు. తుమ్మిడిహట్టి దగ్గరది బ్యారేజ్, ఇక్కడిది కూడా బ్యారేజ్ మేడిగడ్డ దగ్గరది. ఇక్కడ కూడా 3 లిఫ్ట్లు, అక్కడ కూడా 3 లిఫ్ట్లు. 148 కి ఎందుకు ఒప్పందం చేసుకున్నారంటే కనీసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు బదులు మేడిగడ్డకు వెళ్ళినా కూడా అస్ఫాబాదు మంచిరాల ఏరియాకు ఒక 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దాని మీద వ్యాప్కోస్ వాళ్ళ నివేదిక గానీ సిడబ్ల్యూసి వాళ్ళ అభ్యంతరాలు గానీ చూసినాక ఏమనిపించిందంటే మళ్ళీ 152లో కాలువలినప్పుడు 148 నుంచి మళ్ళీ 4 మీటర్లు లిఫ్ట్ పెట్టాలి కదా. ఈ లిఫ్ట్ పెట్టడం ఎందుకు, వార్దా నుంచి డైరెక్ట్ గా గ్రావిటీతో తీసుకోవచ్చు అని చెప్పి అక్కడ కావాల్సింది 20 టీఎంసీలు. 20 టీఎంసీల నీటి లభ్యత వార్దాలో ఉంది. వార్దా అంటే ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రాణహిత తుమ్మిడిహట్టి ఎక్కడైతే కట్టాలనుకున్నారో 2 కిలోమీటర్ల పైన వార్దా ఉంది. అంటే కింది నుంచి ఎత్తిపోసుకునే బదులు పైనుంచి మనం తీసుకుందాము, గ్రావిటీతో వస్తాయి. అక్కడ సబ్మర్జెన్స్ లేదు, ఎందుకంటే వార్దా నది ఆ లోపలనే ఎక్కడైతే ముంపు గురి కాకుండా నదీ గర్భంలోనే నీళ్లు ఉండేటట్టుగా అక్కడ ప్లాన్ చేశారు. ఆ పర్మిషన్ కోసం ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సిడబ్ల్యూసీని అడగలేదు. రేపు ఒకవేళ రేపు ఆ మీటింగ్ కనుక అపెక్స్ కమిటీ మీటింగ్ పోయినట్టయితే ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే మాకు వార్దా ప్రాజెక్ట్ 20 అడిగారు, ఇవాళ లెటర్ లో అడిగారు కదా. ఇవాళ లెటర్ లో 9 క్లియరెన్స్ ఇవ్వండి మాకు, దాన్ని కేంద్ర సాయం చేయండి అని అడిగారు ఇవాళ రాసిన లెటర్. అది క్లియరెన్స్ వచ్చింది అనుకోండి, ఇంకా 148 దగ్గర ప్రాజెక్ట్ అవసరం లేదు. ఒకవేళ తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కట్టింది అనుకోండి, ఏది మన ప్రాజెక్టో బ్యారేజో డ్యామో ఆయన ఏదన్నా అనుకోని అది కట్టింది అనుకోండి, అదే రోజు నేను టికెట్ తీసుకొని శాశ్వతంగా ఏ దేశానికైనా వెళ్ళిపోతా. ఎందుకంటే ఉండబట్టే అట్లాంటి మిడిమిడి జ్ఞానంతో ఆయన కట్టిండు. సరే వదిలేదు, బ్యారేజ్ తేడా తెలియకుండా మీరు రాజకీయాలు చేసి ఇంకేదో పనికిరాని ముచ్చట్లన్నీ చేసి ఇంకా సబ్జెక్ట్ చెప్తే కోపం వస్తుంది. 300 టీఎంసీల నాగార్జున సాగర్ అయింది, 15 టీఎంసీల ప్రకాశం బ్యారేజ్, 2 ప్రాజెక్టులేనా? శ్రీశైలం కూడా ప్రాజెక్టే, మీకు ప్రకాశం బ్యారేజ్ ధవళేశ్వరం కూడా ప్రాజెక్టే. సరే చెప్పండి వారు ఏదన్నా మాట్లాడుకోనియండి, ఎందుకంటే వారికి ఆ స్వేచ్ఛ ఉన్నది. నేను దాని గురించి మాట్లాడా. ఇప్పుడు నేను చెప్తే తెలిసిన విషయాలు తెలంగాణ ప్రజలకు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నా దగ్గర నేర్చుకున్నారు, జయశంకర్ సార్ దగ్గర నేర్చుకున్నారు. తెలంగాణ గురించి నేను చెప్తాను, నేనైతే నేర్చుకోలేదు నాయన. తెలంగాణ పాఠాలు నేర్చుకున్నాం కానీ ఇప్పుడు ఈయన ఈ దొంగ ఎత్తుగడలతో ఉన్నత ఆయన పేరేంది కేసీఆర్ కాడ మాత్రం మేమేమి ఇరిగేషన్ పాఠాలు విద్యాసాగర్ రావు గారి కాడ నేను విన్నా. విద్యాసాగర్ రావు గారి కాడ ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ నాకు దగ్గర ఆత్మీయుడు కాబట్టి మీరు ఇట్లా నీళ్లు ఎత్తిపోసే దొంగతనాలు చేసే లెక్కలైతే నేను వినలేను. ఆయన జయశంకర్ గారితో తెలంగాణ పాఠాలు మీరు చైర్మన్ ఉన్నారు, మీరు జలసౌధం మీకు యాక్సెస్ ఉంది, మీరు ఇంజనీర్లు అడగండి ఎన్ని లిఫ్టులు కావాలి. ఒకవేళ అక్కడ 100 మీటర్లు అని చెప్తున్నావు, ఇక్కడ 148 అంటున్నావు. 148 నుంచి ఎల్లంపల్లికి రావాలంటే ఎన్ని లిఫ్టులు కావాలనో ఒకసారి అడగండి, మీ ఇంజనీర్లు చెప్తారు, మీ ఈఎన్సీ చెప్తాడు. దేనికి అసలు లిఫ్ట్లు ఎందుకు? 100 మీటర్ల నుంచి ఎందుకు ఇడికి? నేను తుమ్మిడిహట్టి కాడ నేను ప్రాజెక్ట్ కట్టి నేను లిఫ్ట్లు పోసుకుంటా కట్టుకోవచ్చు కదా. మరి పోతా అంటే తుమ్మిడిహట్టి కాడ అడుగుతున్నాం. 1.5 year నుంచి తట్టేడు మన్ను తీయలేదు, ప్రాజెక్టు పర్మిషన్ అడగలేదు, అలొకేషన్స్ అడగలేదు, ఏది అడగలేదు. ఇంకా 1.5 year అయిపోయింది ఇప్పటికి. రేపు అడగమనండి, రేపు తుమ్మిడిహట్టికి అనుమతి తీసుకోమనండి. 3.5 సంవత్సరాలు ఉంటది, కట్టుకోవచ్చు కదా. 3 ఏళ్లలో కేసీఆర్ మేడుగడ్డ కట్టినప్పుడు 3.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారు తుమ్మిడిహట్టి కట్టలేడా? 3 సంవత్సరం కడతారు, అడగమనండి. అది నువ్వు మాత్రం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు ప్రకాశ్ అన్న. టికెట్ కొని పంపి
నేనే పంపిస్తా పో నాయన, నువ్వు వచ్చి ఈయనకు ఉండాలి ఉండాలి. చెప్పినట్టు లేదు లేదు దయాకర్ గారు ప్రకాష్ లాంటి వాళ్ళు తెలంగాణలో ఉండాలి. బరదగారు ఈ ప్రకాష్ సరే నేను ఆ రోజే చెప్పిన తుమ్మిడి కడతామన్నా, నువ్వు ఈ రాష్ట్రంలో అవసరమే, నువ్వు కొట్లాడటానికన్నా ప్రకాశం సరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా సరే డిఫరెన్స్ లా లేదు ఒపీనియన్ లో డిఫరెన్స్ ఉన్నా ప్రకాష్ లాంటి వాళ్ళు తెలంగాణలో ఉండాలి, వదిలిపెట్టి పోవద్దని కోరుకుంటా. అట్లా తొమ్మిదేటి కట్టద్దు అనట్లేదు. పోతా అంటే ప్రకాష్ అన్న నువ్వు పోవద్దు, నువ్వు చెప్పడానికి ఉండాలి, విమర్శించడానికి ఉండాలి, మాతో కొట్లాడడానికి కూడా ఉండాలన్నారు. నేనేమంటున్నా అంటే ఎందుకన్నా మాట అంటే అక్కడ ఒకవేళ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఇచ్చినా కూడా 10 years పడుతుంది. ఎందుకంటే ఈ చాప్రాల్లో మహారాష్ట్ర ఫస్ట్ వైల్డ్ లైఫ్ పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, తర్వాత సుప్రీంకోర్టు ఇవ్వాలి. ఎందుకంటే తుమ్మిడట్టి బ్యారేజ్ ఏదైతే కడతారో ఆ బండ్ ఏదైతే 2 kilometers పైన ఉంటుంది అది కేవలం చాప్రాల్ రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళే కట్టాలి. అది దానికోసం కూడా 200 acres చాప్రాల నుంచి తీసుకోవాల్సి ఉంటది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను ఆ మాట అన్నాను. ఇంకోటి స్క్యూ పద్ధతి అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆడ బ్యారేజ్ స్ట్రైట్ గా ఉండదు, అది ఈ వి షేప్ లో ఉంటది. వి షేప్ లో బ్యారేజ్ ఇప్పటి వరకు లేదు. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను సరే ప్రయత్నం చేస్తే తప్పేం లేదు, నేను దానికి పూర్తి మద్దతు ఇస్తాను. ప్రయత్నాలకు నేనేం అడ్డుపడను. 100% ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయితే కేసీఆర్ గారి కంటే ఎక్కువ గౌరవిస్తాను నేను రేవంత్ రెడ్డి గారిని, ఆయన తుమ్మిడట్టే కనుక కడితే. ఎందుకంటే అది అంటే నువ్వు గౌరవించినా గౌరవించకపోయినా ప్రజల కోణం నుంచి కట్టాల్సిన అవసరం ఉంటుంది. సరే ఇవాళ మనం కొన్ని ప్రశ్నలు బనకచెర్ల మీద ఇంతకు ముందు ఈశ్వర్ గారిని అడిగారు, తర్వాత నేను ఫాలో అయినాను. నరారి వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ 450-500 TMCల నీళ్లను కూడా యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఆల్రెడీ 950 TMCల అలొకేషన్ ఉంది. ఇంకా ఫ్యూచర్ లో ప్రాజెక్టులు కట్టడానికి కూడా అవకాశం లేదు, గ్రావిటీ తోటి లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప వేరే అవకాశం లేదు. ఈ 450 కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ తో కలిపితే కూడా అటువంటప్పుడు తెలంగాణ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏంది? ఇదేనా నరహరి వేణుగోపాల్ బనకచెర్లకు అసలు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు అంటారు. వాళ్ళు అఫిడవిట్ ఇస్తా అని కూడా అన్నారు. మనం ఏమన్నా రియల్ గా ఇప్పుడు నేను చెప్పడం లేదు, ఇది శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పాను. వాళ్ళు దీని మీద ఇదే విషయం ఏమన్నారంటే మనం ఎంతైతే అలొకేషన్ వాటర్ ఉన్నదో, నేను నిగరజాల గురించి మాట్లాడుతున్నాను, నేను ఇంకా వరజాల గురించి అసలు మాట్లాడతలేదు. వాళ్ళు మనం కలిసి వాళ్ళంతా కొడితే కూడా పోలవరం వాళ్ళు ధవళేశ్వరం కలిసి కూడా 400 TMCల కంటే ఎక్కువ వాడతలేదు. 1480 TMCల మనం ఒక 400-450కి పెట్టుకున్నాం ప్రాజెక్ట్, కానీ అవి కూడా ఎత్తిపోతలేము, అంత వాడతలేము. మరి అట్లాంటప్పుడు అన్ని నీళ్లు వేస్ట్ పోతుంటే మనం కట్టే ప్రాజెక్టులు ఎన్ని మహా అయితే మీరు 9 అంటే ఆడ ఎంత ఉన్న 9 మనం ఎంత వాడుకుంటామో తెలుసు. కాబట్టి దానికి అభ్యంతరం లేదు. ఇక మిగతా ఏమున్నాయి, మిగతా కింద ఇంకేమైనా లిఫ్ట్లు పెడితే 1-2 పెడితే 25 TMCల కంటే అంతకన్నా ఎక్కువ చేయలేము. ఇంత దేవాదుల 25 TMCలే ఆడ పెట్టిన మోటార్లు అన్ని కలిపితే, సీతారామ కూడా అంత కూడా అది కూడా గద్దె ఉన్నది కాబట్టి 50-60 TMCలు ఇవన్నీ కలిపితే నేనేమంటానంటే ఫస్ట్ మీ మీద పడతారు అన్న పడనే అన్న. ఇప్పుడు నేనేమంటాను ఎరికేనా, నేను నిజాం మాట్లాడుతున్నా, అక్కడ పంట ఇక్కడ పంట ఎడవైనా నేషనల్ ప్రాపర్టీ, నువ్వు నేషనల్ పార్టీ ప్రతినిధివి. నేనేమంటానంటే ఈ నీళ్లు పోయి సముద్రంలో పడితే వచ్చేది ఉన్నది. వాళ్ళ పోలవరంలో వాడుకుంటామన్నారు, పోలవరం వండగా వాడుకుంటామంటున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటే కేంద్రానికి అభ్యంతరం లేదు. నువ్వు ఒక మాట అన్నావు, కేంద్రం పంచాయతీ పెడతాను, నువ్వు కేంద్రానికి ఏం అవసరం ఉండదన్నా ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే, లేదంటే బీజేపీ ప్రభుత్వం మనం విభజన చట్టం ప్రకారం కేంద్రం చట్ట ప్రకారం పోతుంది. కంటే మీరు అనుకున్నట్టు జరగదు. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషము మనం అనుకున్నట్టు ఉండవు. అక్కడ బచావత్ అవార్డు ఏదైతే అది ఆర్గ్యుమెంట్స్ ద్వారా వచ్చిన అవార్డు కాదు వేణుగోపాల్, అది కేవలం అగ్రిమెంట్స్ ద్వారా వచ్చింది. మహారాష్ట్ర సీఎం గాని 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక ఒప్పందం చేసుకొని ఎవరికి వాళ్ళు సంతకాలు పెట్టారు అందులో. కాబట్టి ఇప్పుడు మనం అలొకేషన్స్ మార్చలేము. మీరు ఇప్పుడు ఏమొస్తారు సముద్రంలో పోయే నీళ్ళు అంటే మన రైట్స్ పోతాయి. ఒక్క నిమిషం పూర్తి నేను పూర్తి చేసేదానికి చెప్తున్నా, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాను. మీరు చెప్పేది టెక్నికల్ గా 100% కరెక్ట్, నేను దాన్ని తప్పంటలేను. కానీ టెక్నికల్ దాన్ని అడ్డం పెట్టుకొని ఉన్న నీళ్ళని వేసుకోవడం కంటే మీరు టెక్నికల్ గా సాధించండి. నేను అద్దంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని తప్పంటలేను, వ్యతిరేకిస్తలేను. నేను చెప్తా దాని మీద, నేను చెప్తా దయాకర్ ఒక్క నిమిషం. అంత ప్లెయిన్ గా లేదు అసలు ఆయన మాట్లాడేది కాదు. వేణుగోపాల్ గారు మాట్లాడేది సిడబ్ల్యూసి ఇప్పుడు ఏవైతే లెటర్లను రాసిందో ఆంధ్ర ప్రభుత్వానికి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి
మా ప్రభుత్వం రాసిన లేఖలకు విరుద్ధంగా మీరు బీజేపీ నుంచి మాట్లాడొద్దు. అక్కడ ఏం రాశారంటే, ఒక్క నిమిషం నేను చెప్పనియండి. మిగులు జలాల మీద హైడ్రాలజీ క్లియరెన్స్ అనేది భారతదేశంలో ఈ రోజు వరకు ఏ ప్రాజెక్టుకి ఇవ్వలేదు. రాయలసీమలో కట్టుకున్న కృష్ణా మిగులు జలాల మీద ఆధారపడ్డ తెలుగు గంగ గాని, గాలేరు నగర్ గాని, హంద్రీనీవా గాని, గురు రాఘవేంద్ర స్వామి ప్రాజెక్టు గాని, వెలిగొండ గాని, ఇవన్నీ ఏ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. రేపు ఎట్టిస్తుందంటే బనకచెర్లకు మిగులు జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇస్తుందా? అస్సలు ఇవ్వదు. అన్న మనకు తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అవుతుంది కదా, ఇప్పుడు 12వ సంవత్సరం నడుస్తుంది కదా. మనం తాపతాపు 299 సీఎం టీఎం మీరే చెప్పాలి, మీరు ఎక్స్పర్ట్స్. 99 అలొకేషన్ అయినాయి, ఇంకా ఎక్కువ 500 కావాలను అందరూ అంటారు. ఆ 299 ఆడ వాడుకుంటలేము, ఈడిచ్చిన ఈడ వాడుకుంటలేము. వాడుకుంటున్నాం. ఒక్క నిమిషం కాదు, నన్ను చెప్పనియండి ఫస్ట్. ఇప్పుడు ఒక్క నిమిషం చాలా మంది ఐఏఎస్ ఆకునూరు మురళి దగ్గర నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకా ఏం మాట్లాడతారంటే, మీరు 1,00,000 కోట్లు పెట్టి 97,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారంటారు. అంటే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కన్సీవ్ అయిన తర్వాత, బ్యారేజ్ అయిన తర్వాత, రిజర్వాయర్లు అయిన తర్వాత, పిల్ల కాలువలు తవ్వి పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలంటే అది చాలా ఎక్కువ సమయం పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి నుంచి 12 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలి. మహబూబ్ నగర్ లో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులకు 10 లక్షలు, ఇప్పుడు అక్కడ 35 లక్షల ఎకరాల సాగుకు లాయకైన భూమి ఉంది. అందులో ఇవాళ 25 లక్షల ఎకరాలకు సరిపోను మనం ప్రాజెక్టులు వేణుగోపాల్ గారు చెప్పిన దానికి మహబూబ్ నగర్ కే 250 టీఎంసీలు కావాలి. ఒక్క నిమిషం చెబుతూ గానీ, ఒక్క నిమిషం. ఈ ప్రకాశాన నువ్వు ఇవన్నీ బయటికి పోయి మాట్లాడక, మన వరంగల్ జిల్లా ఎస్ఆర్ఎస్పి కాలువ కొన్ని నీళ్ళు అయింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కు అందుకే నీళ్ళు. ఒక్క నిమిషం, అందుకే పునరుజ్జీవ పథకం. 1 మినిట్ మీరు అడిగిందే చెప్తా నేను. ఎస్ఆర్ఎస్పికి తుంగతుర్తి దాకా, భూపాలపల్లి దాకా నీళ్లు వస్తలేవు కాబట్టి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం అని 20,000 కోట్లతో కంప్లీట్ చేశారు. గ్రావిటీతో నీళ్లు రానప్పుడు ఎత్తిపోసుకుందామని చెప్పి పునర్జీవన పథకం 100% ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అది. అరే మీ జిల్లాకు నీళ్లు వచ్చినాయి కదా, భూపాలపల్లికి ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చినాయి, పునర్జీవ పథకం నుంచి వచ్చినాయి అవి. అయ్యో తండ్రి, మీరు అన్ని కలుపు కాళేశ్వరం కలుపుతారా? మీరు తీసుకోవాలి. ఇప్పుడు మీరు నుంచి వాళ్ళు ఎటో డైవర్ట్ చేసిరు. అట్లా కాదు, భూపాలపల్లి నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఆయన భూపాలపల్లి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు, ఎస్ఆర్ఎస్పి డిబిఎం 38 నీళ్ళు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి అవి? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎట్లా వచ్చినాయి? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గోదావరి నీళ్ళు ఎట్లా చేయడం? గోదావరి. అయ్యో తండ్రి, ఇవి ఎత్తిపోస్తే వచ్చినాయి. ఇక్కడ ఎత్తిపోసింది నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్. ఎవరు చెప్పింది ఎన్ని ఎక్కడ? మీరు ఎస్ఆర్ఎస్పీ లో నీళ్ళు ఎత్తిపోతే రివర్సబుల్ పంప్. మీరు నిజామాబాద్ లో మీ బీజేపీ వాళ్ళని అడగండి. అడుగు, నాకు తెలియదానే. ఫెయిల్ అయిన ఇంజనీర్లు చెప్తున్నారు. ఎవరో చెప్పి రివర్స్ పంపింగ్ చేశారు కదా అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు. ట్రయల్ రన్ చేసి విడిచిపెట్టినాయి, పని చేస్తలేవు. అవి నీళ్లు కాలువ దిగిపోయింది మొత్తం, దానికి గ్రావిటీ లేదు, మన లేదు. ఆ నీళ్ళు తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పీ లో పోతే నీళ్ళు వచ్చినాయని చెప్తే దానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి మీరు వరద కాలం రివర్స్ పంపింగ్ లో ఎత్తిపోతాను, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు చెప్పండి. చెప్తారు వాళ్ళు. మీరు మిడ్ మానే నుంచి. ఇప్పుడు నేను ఇక్కడ నీతో ఆర్గ్యూ చేయను కానీ రేపు తెలుసుకోండి. మీరు ఒక సంవత్సరము రివర్స్ పంపింగ్, ఒక సంవత్సరము మళ్ళీ ఒక ఇంజనీర్ పేరు ఇస్తా మీకు, దానిలో పనిచేసిన ఆయన. ఒక్క నిమిషం అండి, ఆయన చెప్తాడు. రివర్స్ పంపింగ్ ఒక సంవత్సరం చేస్తేనే భూపాలపల్లి తుంగతుర్తి దాకా నీళ్లు వచ్చినాయి. ఆ విషయం మీద ఈ పక్కకు పెట్టండి. ఇప్పుడు బనకచెర్ల మీద మాట్లాడదాము. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న సిడబ్ల్యూసి ఏదైతుందో 4 లేఖలు ఇచ్చింది. మీకు కావాలంటే నేను పంపిస్తా ఆన్లైన్ లో. 4 లేఖలో ఏం చెప్పిందంటే, ఈ మిగులు జలాల మీద ఆధారపడ్డ వాటికి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వమన్నది. రెండోది 75% డిపెండబిలిటీ మీద నీళ్లు లేవన్నది. మూడోది పై రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన నీళ్లు ఏమన్నా వస్తే దాన్ని వాడుకోవాలి. కానీ పోలవరం ప్రాజెక్టు మీద కూడా తీవ్రంగా వాళ్ళు లేఖ రాశారు. పీపీఏ ఏమనంటే, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏమని రాశారంటే, మీ ప్రాజెక్టు రిపోర్ట్ లో డిపిఆర్ లో ఈ మిగులు జలాలను డైవర్ట్ చేసేది లేదు కాబట్టి పోలవరాన్ని అట్లా వాడుకోవడానికి వీల్లేదు, మీరు అది మళ్ళీ డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పింది.
మీరు ప్రకాశం బ్యారేజ్ కలిపినా లేకుంటే బనకచెర్లకు కలిపినా కూడా మళ్ళీ డిపిఆర్ సబ్మిట్ చేయమని లెటర్ రాసింది. మీరు ఫస్ట్ జలశక్తి శాఖ నిర్ణయాలు ఏం తీసుకున్నదో మీరు తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. మీరు మాట్లాడే ఇప్పుడు ఒకటి చట్ట ప్రకారం ఒక్క నిమిషం విప్రకాష్ గారు విప్రకాష్ గారు ఒక్క నిమిషం విప్రకాష్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి లెటర్ రాశారు, రేపు బనకచెర్ల మీద అసలు చర్చనే వద్దు అని లెటర్. అసలు చర్చ లేదు భరత్, అక్కడ బనకచెర్ల మీద మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే 4 లేఖలు జలశక్తి రాసినాక ఇంకా రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఏపీ రేపు ఎజెండాలో పెట్టమని చెప్పారు. అసలు ఫస్ట్ ఏపీ ఏం చేయాలంటే ఫస్ట్ గోదావరి బోర్డు దగ్గర ఫస్ట్ పెట్టాలి, అక్కడ నుంచి అపెక్స్ కౌన్సిల్ కి రావాలి. ఒకవేళ అపెక్స్ కౌన్సిల్ కు రేపు వచ్చింది అనుకోండి, జలశక్తి శాఖ రాసిన 4 అభ్యంతరాల మీద ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇచ్చినాక రేవంత్ రెడ్డి టర్న్ వస్తుంది ఏం చెప్పాలనేది. ఆయన ఫర్మ్గా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఫర్మ్గా ఉన్నాడు, వ్యతిరేకిస్తాడు ఆయన. అదే వ్యతిరేకిస్తే ఇప్పుడు లెటర్ రాశారు, అసలు ఆ ఎజెండాలనే వద్దు అంటారు. మీకు ఇంకో విషయం చెప్పనా, రేవంత్ రెడ్డి గారు ఒకవేళ అనుమతించినా కూడా హైడ్రాలజీ పర్మిషన్ సిడబ్ల్యూసి ఇవ్వదు. ఇద్దరు ఒక్కటే. మరి ఎందుకు ఇప్పుడు హైడ్రాలజీ పర్మిషన్ ఇవ్వదు? ఎందుకు మరి బీఆర్ఎస్ ఎందుకు ఇంత ఆబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నది? అయ్యేది కాదు పోయేది కాదు అని తెలిసి. అంటే ఈ మధ్యనే కదా సిడబ్ల్యూసి రాసింది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం వాదన టిఆర్ఎస్ వాదన తేడా ఏం లేదు. కాకపోతే ఆయన అనవసరంగా కేసీఆర్ మీద నోరు పారేసుకోవడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసిన లేఖకు భిన్నంగా బీఆర్ఎస్ ఏమన్నా మాట్లాడిందా అండి? అఖిల పక్షంలో యునానిమస్ ఒపీనియన్ చెప్పలేదా అందరూ? ఆ మీటింగ్ అయిన తర్వాత ఆయన అనవసరంగా కేసీఆర్ గారిని టార్గెట్ చేయడంతో 2 పార్టీల మధ్య రాజకీయ చిచ్చు రగులుతున్నది. అసలు ఇష్యూ లేదా, ఇష్యూ లేని కాడ ఇష్యూ చేస్తున్నారు. ఓకే ఓకే. సో ఇప్పుడు రేపు ఎజెండాలో పెడితే రేవంత్ రెడ్డి అటెండ్ కావాలో వద్దా విప్రకాష్ గారు? ఆయన లెటర్ ఏదైతే రాశాడో ఇతర ఇష్యూస్ ఏవైతున్నాయో నేను తప్పకుండా అభినందిస్తున్నా రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఈ 4 అంశాలు కృష్ణా ప్రాజెక్టుకు సంబంధించిన పోలవరం, అది మన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కృష్ణా మీద ఉన్న మిగులు జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, పోతిరెడ్డిపాడు ద్వారా దొంగతనం ఎత్తుకపోతున్న నీళ్ల విషయం కావచ్చు, ఇవన్నీ రేపు మాట్లాడాలి అపెక్స్ కమిటీలో. తర్వాత వార్దా ప్రాజెక్టుకు కేటాయింపులు తేవాలి. కాళేశ్వరం 30 TMC కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని అభ్యంతరం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, అభ్యంతరం వెనక్కి తీసుకోమనాలి. బీజేపీ రేపు ఇరిగేషన్ మినిస్టర్ ఉంటాడు కాబట్టి ఛత్తీస్గఢ్ నుంచి నో అబ్జెక్షన్ తీసుకురావాలి సమ్మక్క బ్యారేజ్ కి. సీతారామదానికి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వాలి, హైడ్రాలజీ ఇచ్చింది. ఇవన్నిటి కోసం అపెక్స్ కమిటీ అవసరం, నాట్ ఫర్ బనకచెర్ల. బట్ బనకచెర్ల ఎజెండాలో వద్దంటారు కానీ బనకచెర్ల ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ లెటర్ రాసింది. రేపు పోయిన తర్వాత సిఆర్ పాటిల్ మంత్రి ఎజెండాలో మీ ఒపీనియన్ చెప్పండి అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు, ఎందుకంటే వ్యతిరేకిస్తారు. కానీ అసలు ఎజెండాలనే వద్దంటారు కదా, వ్యతిరేకించడం వేరు, ఎజెండాలనే వద్దు. ఎజెండాలు ఎందుకు వద్దంటున్నది ప్రభుత్వం అంటే ప్రభుత్వం స్టాండ్ 100% కరెక్ట్. ఎందుకంటే సిడబ్ల్యూసి జలశక్తి శాఖే లెటర్స్ రాసింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవన్నిటి తెచ్చుకోకుండా, మీరు పోలవరం డిపిఆర్ సబ్మిట్ చేయకుండా, డిపెండబిలిటీ 75% నీళ్లున్నాయని లెక్కలు తేల్చకుండా మీరు ఎట్లా ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తారు? మేము కన్సిడర్ చేయము అని చెప్పారు. ఓకే ఓకే. అవన్నీ గాంధీ ఎట్లయితుందండి? డిపిఆర్ సబ్మిట్ చేయాలి పోలవరానికి. ఎందుకంటే మేము అడిషనల్ వాటర్ ని డైవర్ట్ చేయడానికి పోలవరం ద్వారా అనుమతి ఇవ్వాలని చెప్పి అడగాలి. అది ఇప్పటి వరకు అడగలేదు. తర్వాత డిపెండబిలిటీ 75% కింద నీళ్లు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇంద్రావతి మీద ఛత్తీస్గఢ్ బోధ్ఘాట్ ప్రాజెక్ట్ అని కడుతున్నది. బోధ్ఘాట్ ప్రాజెక్టు వాళ్ళకున్నది 141 TMCలు అయితే వాళ్ళు 300 TMCల యూటిలైజేషన్ కోసం వాళ్ళు కడుతున్నారు. అక్కడ నుంచి చుక్క నీరు రాదు. మేడిగడ్డ దాకా వచ్చిన నీళ్ళన్నీ తెలంగాణకు డైవర్ట్ అయితే ఇవాళ కాకపోయినా రేపైనా మేడిగడ్డ నిర్మాణం జరుగుతుంది, డైవర్ట్ అయిపోతాయి. యావరేజ్ గా 2 నుంచి 3,000 TMCలు సముద్రంలోకి పోతున్నాయి. మహారాష్ట్ర ఎందుకు పోతున్నాయంటే పైన 8 రాష్ట్రాలున్నాయి గోదావరి బేసిన్ లో. ఈ రాష్ట్రాలన్నీ నీళ్లు వాళ్ళ ప్రాజెక్టుల కిందాక వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్టుగా 968 TMCలు ఉంటే సగం కూడా మనం వాడుకుంటలేం కదా. అన్ని రాష్ట్రాల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. వాళ్ళు వాళ్ళ వాటా వాళ్ళు వాడుకునే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, వర్షపాతం చాలా ఎక్కువ. ఏమైందంటే కేసీఆర్ గారు ఒరిస్సా వర్షపాతం ఎక్కువ. ఒక్క నిమిషం, 139 మెగావాట్ల పంపింగ్ సక్సెస్ అయిందో మేడిగడ్డలో, అంటే పంపులు అయితే పనిచేసినా నీళ్లు పోయినాయి కదా. మనకు నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ లో 139 మెగావాట్ల పంపులు పెట్టారు. ఒకసారి అది సక్సెస్ అయిన తర్వాత ఏం చేశారంటే ఫడ్నవీస్ గారు ఇక్కడ వచ్చి ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసి జూన్ 21, 2019 22వ తేదీ నాడు విదర్భ ప్రాంతంలో ఇటువంటి పంపులు పెట్టి నీళ్లను
ఈ పెన్గంగా వేన్గంగా నుంచి వార్దా నుంచి తీసుకుపోవడానికి ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేశాడు, అంటే ఫౌండేషన్ స్టోన్ వేశాడు. అట్లాగే ఛత్తీస్గఢ్ ఏం చేసిందంటే ఇంతకుముందు లెటర్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మాకు ఈ నీళ్లు వాడుకోవడానికి అవకాశం లేదు, రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాయి ఈ నీళ్ళన్నీ కూడా, నదులన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పోతున్నాయి, మాకు అవసరం లేదు అని చెప్పి రిటర్న్ గా ఇంటర్ లింకింగ్ కోసం అనుమతిస్తూ రాసిచ్చారు. మళ్ళీ ఏం చేశారంటే అభ్యంతరం చెప్తూ మేము పంపులు పెట్టి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి మెట్ట ప్రాంతాలను సేద్యం చేసుకుంటాం, మా నీటి మీద హక్కులను మేము వదులుకోము, ఇంతకుముందు మేము ఇచ్చిన లెటర్ ను విడ్రా చేసుకుంటున్నాం అని చెప్పారు. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఒరిస్సా కూడా ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టుకుంటుంది. పవర్ అనేది చాలా చీప్ అయింది. ఇప్పుడు కాళేశ్వరం డిపిఆర్ సబ్మిట్ చేసినప్పుడు ₹6.50 పర్ యూనిట్ అనుకున్నారు. ఇప్పుడు గ్రీన్ కో వాడు ₹2.50 మనకు పవర్ సప్లై చేస్తున్నాడు. పవర్ చార్జెస్ ఎప్పుడైతే తగ్గిపోయినాయో ఇప్పుడు అన్ని ప్రాంతాలు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ కు వస్తున్నాయి. కాబట్టి గోదావరిలో మిగులు జలాలు అనేది తేల్చకుండా బనకచెర్లకు అనుమతి ఇవ్వరు. పోలవరం డిపిఆర్ లో బనకచెర్ల అనుమతి ఇవ్వనప్పుడు ఎందుకు ఇంత రాద్ధాంతం ఉంటారా? అనుమతి ఇవ్వనప్పుడు ఎందుకు రాద్ధాంతం? బీఆర్ఎస్ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? భరత్ గారు, దీన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వము గత 5-6 దశాబ్దాలుగా ఉన్న జల వివాదాలను చంద్రబాబు నాయుడుతో సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇవన్నీ కూడా పట్టు విడుపుల కోసం పెట్టుకోవచ్చు మనం. ఓకే, శాశ్వత పరిష్కారం అది అంటే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు కృష్ణా గానీ గోదావరి గానీ దీన్ని అడ్డు పెట్టుకుని వేరే జలాల కేటాయింపు చేయమని అడగాలి, వివాదాలు పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాజిటివ్ ఉన్నాడు, ఆయన అన్నాడు ఒక మాట, సామరస్యంగా పరిష్కరించుకుందామని. రేపు అపెక్స్ కమిటీలో రేవంత్ రెడ్డి గారు లేవనెత్తే అనేక అంశాలు ఇవాళ లేఖలో వాళ్ళు లేఖ రాశారు కదా, ఆ లేఖలో ఉన్న అంశాల మీద చంద్రబాబు నాయుడు కనుక కాన్సెంట్ ఇచ్చి ఒప్పుకున్నట్టయితే మనకు చాలా ఇష్యూస్ పరిష్కారం అవుతాయి. అందుకని ఈ బనకచెర్లది అట్లా ఉంటది, నడుస్తూ ఉంటది. ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది ఇది. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు పట్టుదలతోని మోడీ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఆయన రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని తెలంగాణ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని హామీ పొందినా కూడా 10 సంవత్సరాలు పడుతుంది బనకచెర్లకు నీళ్లు పోవాలంటే. 10 సంవత్సరాలు పడుతుంది నీళ్లు పడుతుంది. పర్లేదు. ఇప్పుడు పోలవరం ఎన్ని సంవత్సరాలు? రాజశేఖర రెడ్డి టైం నుంచి నడుస్తుంది 21 ఇంకోటి ఏంటంటే మన ఎస్ఎల్బిసి టన్నెల్ ఎట్లయితే నల్లమల ఫారెస్ట్ నుంచి ఏదైతే వైల్డ్ లైఫ్ కింద నుంచి వస్తుందో ఇప్పుడు ఇందులో కూడా ఒక టన్నెల్ ఉన్నది, 20 కిలోమీటర్ల పైన ఉంది అది. ఆ టన్నెల్ కూడా మనకు అనుమానాస్పదమే. ఎస్ఎల్బిసిని ఎట్లా వదిలేశారో ఆ టన్నెల్ ను కూడా రేపు వదిలేయాల్సి రావచ్చు. ఆ టన్నెల్ లేకుండా నల్లమల కొండలను దాటియడం సాధ్యం కాదు. ఓకే ఓకే, పెద్ద హర్డీల్ అది. దయాకర్ గారు చెప్పండి. సో ఇప్పుడు వి ప్రకాష్ గారు అంటుంది ఏంటంటే దీన్ని పెట్టుకొని ఈ ఇష్యూను పెట్టుకొని వేరే ప్రయోజనాలు సాధించాలి అంటారు. వేరే ప్రయోజనాలు కాదు, అసలు తెలంగాణ ప్రయోజనాలు గాలికి వదిలివేయబడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రయోజనాలు గాలికి వదిలేయబడ్డది. కేసీఆర్ వచ్చినాక కూడా తెలంగాణ ప్రయోజనాలు గాలికి వదిలేయబడ్డాయి. కాబట్టి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని చెప్పి పెన్నార్ బేసిన్ నీళ్లు తీసుకుపోవడానికి ఈయన కామ్గా ఆన్య కుర్చీ చేసుకొని కట్టిస్తాన వచ్చింది అసలు ఈ పంచాయతీ. బనకచెర్ల మన ఇష్యూ ఎందుకు అయిద్దండి? బనకచెర్ల అనేది కట్టనీయరు. ఒకవేళ వరద జలాల మీద ఆ రోజు మనకు అష్యూర్డ్ వాటర్ మనకు గోదావరిని వాళ్ళకు వదిలేసినందుకు కృష్ణాలో మనకు అదనపు జలాలు ఇస్తా అంటే అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇప్పుడు 455 నుంచి 520 టీఎంసీల వరకు కృష్ణాలో మనమే వాడుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే 11,000 క్యూసెక్ల పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈ రోజు రమారమి 89,000 90,000 క్యూసెక్ల నీటిని పంపించే వ్యవస్థను వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇట్లా ఉద్యమం జరుగుతుంటేనే, ఇట్లా తెలంగాణ వచ్చినాకనే ఇలా ఎంత 9.34 టీఎంసీకి సంబంధించిన చర్చ వస్తున్నది. అన్ని పైపులు కనుక ఓకే అయితే 100 రోజుల్లో వాళ్ళు ఎన్ని తీసుకుపోతారో ఒక్కసారి ఊహించండి. ఏం చేసినట్టు మనం ఈ 10 సంవత్సరాలు ఏం చేసినట్టు, గతంలో ఉద్యమ కాలంలో 12-13 సంవత్సరాలు ఏం చేసినట్టు, ఇదంతా కూడా ఇవాళ ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వాళ్ళేదో రాజకీయ పార్టీ అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్తా ఉంటారు. ఇది కాదు కదా లెక్క. కానీ ఇవాళ ఒకటే, తెలంగాణ కోసం ఎవరు కట్టుబడి ఉన్నారు, తెలంగాణ కోసం ఎవరు ఈరోజు ఎలాంటి ప్రయత్నాలు చేసిండ్రు అనేది మన 2 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ లో తేలిపోయిన పరిస్థితి. ఇలా వేణుగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పోయే నీళ్లే కదా పట్టుకొని అని అంటే, పోయే నీళ్లు పట్టుకోవడానికి కూడా లెక్క ఉన్నది. కొత్తగానే సముద్రంలో గడుపుతున్నా ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ ను నీ జీవితంలో తీసేయలేవు. ఎందుకంటే
ఈ రైపేరియన్ రైట్స్, ఈ మిగులు జలాలు, నికర జలాలు అనే లెక్కలు రాకముందే కట్టింది. ఇప్పుడు ఇవన్నీ తేలక ముందే బనకచెర్ల కట్టినా కూడా దానికి ఆ రైట్ వస్తుంది. ఉన్న ప్రాజెక్టులకు మనము కట్టిన ప్రాజెక్టు మనకు అవకాశం అంటే రంగానికి దాని నుంచి బీజేపీ పోయే నీళ్ళు లేదు. పోయే నీళ్ళు మన కాంచి మిగులు జలాలు పోయి సముద్రం పోతుంటే మొత్తం సముద్రంలోకి పోని కానీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని చెప్పి అనే రకమా తెలంగాణలో మనం? అది కాదు కదా. ఫస్ట్ మీరు ఇలా బీజేపీ ఎందుకు కాన్స్పిరసీ చేస్తుంది అనే విషయం ఎందుకు చూస్తున్నాం అంటే ఒక కాంప్రహెన్సివ్ వాటర్ పాలసీస్ టూ స్టేట్స్ కొరకు ఇప్పుడు ఆలోచిస్తే అవన్నీ అవార్డ్స్ అన్ని కూడా ఫైనల్ అవార్డ్స్ కాదు కదా. ఇప్పుడు మనం మళ్ళీ రిడ్రెసల్ పాలసీ కనుక తెచ్చుకుంటే అప్పుడు ఏదనేది ఆలోచిద్దాము. మీరు అనుకున్న అప్పుడు వాజ్పేయి గారు గాంచి నడుస్తున్న నదుల అనుసంధానమా, లేకపోతే తెలంగాణ మీదుగా ఇచ్చంపల్లి మీదుగా పోయి శ్రీశైలమా, నాగార్జున సాగర్ లో ఎత్తిపోసుకోవడమా, ఉభయ ప్రయోజనాల కోసం ఆలోచిద్దాం, అది సెకండరీ. కానీ ఇప్పుడు లేని దాన్ని బనకచెర్లలో వరద జలాలకు సంబంధించిన చర్చను తీసుకొచ్చి మీరు దీన్ని చర్చించిన ఫస్ట్ టైం అంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్చిస్తుంది? మరి నా ప్రాజెక్ట్ లో మాది హక్కుల వాటా కదా, ఇది లేని వాటా కొట్లాడతలేం కదా. కాళేశ్వరం ఏమైంది, లేకపోతే తుమ్మిడిఎట్టి ఏమైంది, ఇవన్నీ సెకండరీ, అది తెలంగాణ ఇంటర్నల్ పార్ట్స్. అది కానీ వేరే 2 స్టేట్స్ వచ్చినప్పుడు తెలంగాణకు రావాల్సిన లెటర్ లో ఇచ్చంపల్లి ద్వారా 2000 టీఎంసీలు డైవర్ట్ చేసేది కూడా ఎజెండాలో చేర్చాలని వాళ్ళు లెటర్ రాశారు. ఇప్పుడు బనకచెర్ల మాదిరిగానే వస్తుంది అది కూడా. మరి మాకు గతంలో ఇవ్వలేదు కదా ఇచ్చంపల్లి ద్వారా 2000 టీఎంసీలు డైవర్ట్ అంటే మరి ఇప్పుడు దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా కొంత వాటర్ వెళ్తాయి. అదే నేనేమంటున్నా అంటే ఎన్నో ఇప్పుడు కేసీఆర్ గారు జగన్ గారు కూర్చున్నప్పుడు రాలేదా ఈ ప్రపోజల్? రాలేదా? 2 రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉండే అని చెప్పేసి గ్రాఫిక్స్ అని మీరు నడపలేదా? ఎడిపోయింది ఆ ప్రాజెక్టు? మళ్ళీ కిందికి పోయింది ఎందుకు? మళ్ళీ పోలవరం పోయింది ఎందుకు? ఇంతవరకు నేను అంటున్నా 45 టీఎంసీ మనకు పోలవరం నుంచి వచ్చే వాటాను ఎవరు అడగట్లేరు ఇంకా. అదేనో నాకు విచిత్రం అనిపిస్తుంది. మనం నీటి ఒప్పందాల్లో భాగంగానే మనకేంది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు కూడా మనం కొట్లాడలేకుంటే ఎందుకు పోయినాం? ఇప్పుడు మేము కొట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత కల్ట్ తెలంగాణ అంటే మేమే అని చెప్పి అనుకుంటున్న బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడలేకపోయింది ఆ రోజు అనేది నా ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యంగా ఒకటే ప్రధానమైన అంశము, వరద జలాల మీద చర్చ ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతున్నదా? వరద జలాల చర్చ తీసుకొచ్చి బనకచెర్లని ఈ రోజు మనకు అంటగట్టి ఇప్పుడు మనల్ని విలన్లుగా చేయడానికి టీడీపీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి రూపంలో జరుగుతున్న దాన్ని పరిష్కరించడానికి బీజేపీ దగ్గర ఉన్న వ్యూహం ఏంది? బీజేపీ ఏంది పోతే పోని అని వేణుగోపాల్ రెడ్డి గారు అంటుండ్రు, లేదు లేదని బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం విభజన చట్ట ప్రకారం పోతుంది. నేను పూర్తిగా చెప్పిన, నేను దాంట్లో రెండో అభిప్రాయం చెప్పలేదు. విభజన చట్టం ఏముంటే దాని ప్రకారం పోతుంది. కానీ విభజన చట్టం ప్రకారమే ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు ఆలోచిస్తే లేట్ అవుతుంది. కాబట్టి ఇద్దరు మాట్లాడుకుంటే అపెక్స్ కౌన్సిల్ పెట్టుకుని మాట్లాడుకొని మేము ఇట్లా పోతామని కేంద్రం అంటే కేంద్రం ఒప్పుకుంటది. కానీ కేంద్రం ఏకపక్షంగా ఒక సైడ్ నీకు ఇప్పుడు ప్రకాష్ గారు అన్నట్టు హైడ్రాలిక్ ప్రాజెక్ట్ నీకు ఇచ్చే తప్పు అని చెప్పిందా? ఇప్పుడు చెప్పదు కదా. అట్లా బీజేపీని కేంద్రాన్ని అనడం ఎందుకు? ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటే వద్దంటలేదు. లేదంటే మీరు చట్ట ప్రకారం పోతాం. దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సిద్ధం అని చెప్పేసి మేము బనకచెర్ల మీద చర్చకు సిద్ధం అని చెప్పి లోకల్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, చర్చకు సిద్ధం అన్నారు. మీరేమంటుండ్రు? కట్టుకుంటే పోనీలే అంటున్నారు. కట్టుకుంటే పోనీలే అనేది సెకండ్, అది ఏంది మనం ఏమంటారు ఒక దయార్ద్ర ఉదయంతో ఇచ్చిన స్టేట్మెంట్ తప్పితే అన్నా నేను రైతుగా మాట్లాడినా. ఇప్పుడు ప్రకాశం ఇప్పుడు సిడబ్ల్యూసి మాత్రం హైడ్రాలిక్ పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యేది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మిగులు చేయాలని అని చెప్పిండు. ఇప్పుడు దాంట్లో నాకు రెండో అభిప్రాయం లేదు, నువ్వు చెప్పేదంటే రెండో అభిప్రాయం లేదు. నేను వ్యవహారం మాట్లాడినా, మీరు అదే టెక్నికల్ గా మాట్లాడుతా అంటారు. అది వ్యవహారం మాట్లాడితేనే వీళ్ళు అజకారి ముచ్చట్లు టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏంది? మాకు 1000 ఇచ్చి మీరు తీసుకోండి అంటే ఆయన ఎవరా? ఆయన జాగీర్ ఆయనలే హరీష్. ఒక్క నిమిషం భరత్ గారు చెప్పండి. మనకు శ్రీకృష్ణ కమిటీ అనేది ఒకటి వచ్చింది కదా, అప్పుడు సిడబ్ల్యూసి ఎక్స్ చైర్మన్ గారు దీని మీద నీటిపారుదలకు సంబంధించిన ఎక్స్పర్ట్ గా శ్రీకృష్ణ కమిటీ అపాయింట్ చేసింది. మేమందరం కూడా ఆ కమిటీలో పోయినాం, శ్యాంప్రసాద్ రెడ్డి గారు అందరం కూడా పోయినాం. అయితే ఆ రోజు 2010 అది మీకు గుర్తే కదా, ఢిల్లీలో ఉన్నారు. 2010 నాటికి ఎంత నీళ్ళు అయితే రాయలసీమకు పోతున్నాయో పోతిరెడ్డిపాడు ద్వారా మీద, ఇప్పుడు కూడా అన్నే పోతున్నాయి. ఒక్క సుక్క కూడా ఎక్కువ తీసుకుపోవడానికి లేదు. ఎందుకంటే
10 సంవత్సరాల్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆపింది. రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపింది. ఆయన మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిందంటే, అది కూడా ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, రెండు ప్రభుత్వాలు గనక సామరస్యంగా కూర్చున్నట్టయితే కృష్ణా గోదావరిలో మనకు వచ్చే వాటా గాని, మిగులు జలాలకు సంబంధించిన వినియోగం గాని, ప్రతి ఎకరం భూమికి నీళ్ళు ఇవ్వచ్చండి ఈ రెండు రాష్ట్రాల్లో. ఈ రెండు నదుల నీళ్ళే చాలు, ఇంకా పెన్నా అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 46 బేసిన్లు అక్కర్లేవు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కృష్ణా గోదావరిలో వస్తున్న వరద నీరు, నికర జలాలు ఇవి సరిపోతాయి. కొట్లాటే లేదు అసలు. కానీ ఎప్పుడు కూడా ఈ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం. అంటే గోదావరి వస్తే సరిపోతాయి కదా, ఓన్లీ కృష్ణా గోదావరి. మీరు కృష్ణాలో కూడా వరద జలాలను ఒకసారి లెక్క కట్టండి. మనకు ప్రతి సంవత్సరం కూడా ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి? ప్రతి సంవత్సరం కాన్స్టాంట్ గా లేదు కదా, కాన్స్టాంట్ గా ఉండదు. ఎప్పుడు కూడా సైకిల్ ఎట్లుంటది అంటే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు వరదలు వస్తుంటాయి. ఒక్కోసారి 2 సంవత్సరాలే వస్తాయి. 2+2+1 అండి. 2 సంవత్సరాలు కరువు ఉంటుంది. కానీ గోదావరిలో ఉన్నంత లేదు. గోదావరిలో ఉన్నంత 2500-3000 టీఎంసీ లేదు. గోదావరిలో ఉన్నంత మాక్సిమం 500-600 టీఎంసీలు అంతే కదా. అంటే నేనేమంటున్నా, అట్లా కాదు, వచ్చిన సంవత్సరం 1000 టీఎంసీలు పోతున్నాయి. కొన్ని సంవత్సరాలు ఒక్క సుక్క కూడా పోతలేదు. అయితే మనం ఏంటంటే ఈ సైకిల్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ పెరిగింది కాబట్టి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. 50 సంవత్సరాలు కంటిన్యూగా పడితే 50 సంవత్సరాలు చాలా విపరీతమైన డ్రాట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం విపరీతమైన డ్రాట్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో నేను కూడా 44%. దేశంలో బీహార్ తర్వాత అత్యధిక లోటు వర్షపాతం రాయలసీమలో ఉంది. తర్వాత బీహార్ తర్వాత అత్యధిక లోటు వర్షపాతం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. తెలంగాణలో కూడా నిన్నటికి 25% లోటు వర్షపాతం. నల్గొండ లాంటి జిల్లాలో 50% లోటు వర్షపాతం. కరువులు వస్తాయనే ఉద్దేశంతోనే కాళేశ్వరాన్ని స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ గట్టారు. అంటే ఈ టాపిక్ కూడా తీసుకోవాలి యాక్చువల్లీ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఇవాళ జూలై 15వ తేదీ వచ్చింది. కంటిజెన్సీ ప్లాన్ లేకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ఇబ్బందులు. ఇప్పుడు తెలంగాణ, రాయలసీమలో కూడా, రాయలసీమలో 44% లోటు వర్షపాతం ఉంది. కానీ రాయలసీమ వాళ్ళు 1 మంత్ నుంచి ఎత్తిపోసుకుంటారు. బికాస్ శ్రీశైలం వల్ల వచ్చింది. శ్రీశైలం నిండింది కదా, రాయలసీమకి వెళ్ళిపోతున్నాయి. మన పంపులు మాత్రం ఆన్ చేయలేదు. ఇప్పుడు దాదాపు 45 డేస్ నుంచి వరద వస్తుంటే కల్వకుర్తి పంపులు ఆన్ చేయలేదు, నెట్టంపాడు ఆన్ చేయలేదు, భీమా ఆన్ చేయలేదు. రేపటి రోజు ఎట్లండి? ఉన్న నీళ్ళని వాళ్ళు తీసుకుపోయినాక మనం ఏం చేద్దాం? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. మేము దయాకర్ గారు ఉన్నారా? దయాకర్ గారు చెప్పండి. అదే రాయలసీమ ఎత్తిపోసుకుంటుంది, బట్ తెలంగాణ ఎత్తిపోయట్లేదు అంటారు. ఏముంది ఎత్తిపోసానికి? ఏడ ఉంది? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోసే అంత స్థాయి వచ్చి మొత్తం దాని అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఎత్తిపోసేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళకి ఓని అని వదిలేసిన. అది కానీ ఇక్కడ సమస్య మీకు అసలు అర్థం కాదు ఏంటంటే, ప్రాజెక్టులు కట్టిన ఏంది, ఎత్తిపోస్తానికి ఉన్న వనరులు ఏంటి? కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ఎత్తిపోస్తే దానికి ఇప్పుడు నింపడానికి ఉన్న సామర్థ్యాలు ఏంది, వాటికి ఉన్న ఎక్కడి వరకు కంప్లీట్ అయినా ఒకసారి చెప్పండి మీరే. చెరువులు ఉన్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే, ఒక నిమిషం నన్ను చెప్పండి, కల్వకుర్తి స్టార్ట్ చేసారు పంపులు, దానికి పూర్తి సామర్థ్యం ఎక్కడ స్టోర్ కావాల్సింది ఇప్పుడు చెరువులు ఢిల్లీలో ఇటు ఎక్కడ ఇక్కడ ఉద్దండపూర్ వరకు రావాలి. అయిపోయినాయా? ఒక్క నిమిషము. చెరువులలో వాటికి ఉన్న రిజర్వాయర్స్ కెపాసిటీ కొంత పెంచిండ్లు, బట్ ఏది ఎట్లున్నా కూడా చెరువులు ఉన్నాయి. సప్త సముద్రాలు లాంటి చెరువులు ఉన్నాయి. మహబూబ్ నగర్ లో 7 చెరువులు సప్త సముద్రాలు అంటారు. వాటికి వాగుల ద్వారా లింక్ చేస్తే కొన్ని వేల చెరువులు. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యంత ఎక్కువ చెరువులు ఉన్నాయి, 6000 చెరువులు ఉన్నాయి. అందులో ఈ ప్రాంతంలో నెట్టెంపాడు, భీమా, తర్వాత ఈ కల్వకుర్తి ఏరియాలలో ఎంత లేదన్నా ఒక 3000 చెరువులు ఉంటాయి. ఇవన్నీ నింపుకోవచ్చు కదా. దాదాపు ఏ ప్రాజెక్ట్ కూడా వీళ్ళు పూర్తి స్థాయి నింపుకోవడానికి అవకాశం తేలే. వీళ్ళు అవన్నీ కూడా 15%, 20% తోని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. 9 సంవత్సరాల్లో భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ తో పాటు అటు కేఎల్ఐకి కూడా కంప్లీషన్ లేదు. కేవలం ఒక స్థాయి వరకే వాటిని మనం నింపుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చెరువులు నింపాలంటే కూడా మేజర్ కాలువల నుంచి ఫీడర్స్ కూడా అవసరమే. అవి ఎక్కడ చేసింది చెప్పమనండి. ఆ నెట్వర్క్ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది,
కాలువలు తవ్వేస్తే మధ్యన లింకేజ్ మీరు ఒకసారి నాగర్ కర్నూలు నుంచి అటు పైకి పోయి చూడండి, అది కొల్లాపూర్ వరకు. అది ఇన్కంప్లీట్ ప్రాజెక్టు. నేను అనేది ఏంటంటే కంప్లీట్ అయిన ప్రాజెక్టులలో ఇప్పుడు ఎందుకు అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల కింద చూపెడుతున్నారంటే దాని ఎక్స్పెక్టెడ్ ఆయకట్టు దాకా పిల్ల కాలువలు పోలేదు కాబట్టి. కానీ సిస్టమ్ డెవలప్ అయినది. మీరు అడగండి మహబూబ్నగర్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆ 3 ప్రాజెక్టుల కింద కూడా మనము అనుసంధానం చేసుకున్నాం, చెక్ డ్యాములు కట్టాం పెద్దవి. మనము 9 లక్షల ఎకరాలలో హైయెస్ట్ పంటలు పండించగలిగాం ఒక 2-3 సంవత్సరాలు. ఓకే ఓకే. కాబట్టి మనం వాటిని పోయే నీళ్ళని మనం తెచ్చుకోవాల్సి. వేణుగోపాల్ రెడ్డి గారు ఏం లేదు, ప్రకాష్ గారిని ఒక విషయం అప్పుడు ప్రస్తావన వచ్చింది, మధ్య కట్ అయింది. ఈ రివర్సబుల్ పంప్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి ఏడికి SRSP లో ఎత్తిపోసిండ్రు, ఎన్ని ఎత్తిపోసిండ్రు అడుగుదామని నాకు తెలియక అడుగుతున్నానే చెప్పాలి. ఇప్పుడు 1 సంవత్సరము రివర్సబుల్ పంపులు శ్రీరామ్ సాగర్ కు పైనుంచి వరద రానప్పుడు మీకు కావాలంటే స్టాటిస్టిక్స్ అన్ని నేను పంపిస్తాను. ఎక్కడి నుంచి ఎత్తిపోసిండు అవి ఎట్లుంటది అంటే సిస్టమ్ ఎల్లంపల్లి నుంచి మనకు డైరెక్ట్ గా గాయత్రి పంప్ హౌస్ కు వస్తాయి. గాయత్రి పంప్ హౌస్ నుంచి నందిమేడానికి వస్తాయి. అక్కడ నుంచి వరద కాలువలు పడతాయి. వరద కాలువ నుంచి 2 స్టేజీలలో లిఫ్ట్లు ఉంటాయి. ఆ లిఫ్ట్ల ద్వారా డైరెక్ట్ వరద కాలువను రివర్స్ లో శ్రీరామ్ సాగర్ లో పోస్తారు. అవన్నీ కూడా రెండో ఫేజ్ కు నీళ్లు దాని ద్వారా వచ్చినాయి అంటారు కదా. మరి అక్కడ దాకా ఎత్తిపోసే బదులు ఎల్ఎండీలో ఎత్తిపోతే రావా? ఎల్ఎండీలో పోతే రావా? ఎల్ఎండికి గ్రావిటీ ద్వారానే వస్తాయి కదా ఎత్తిపోయాల్సిన. అది అంటే మీరు ఎల్ఎంపల్లికి ఎక్కడి నుంచి వస్తాయి? కాళేశ్వరం నుంచే కదా వచ్చేది. మరి కాళేశ్వరం నుంచి మీరు 50,000 ఎకరాలకే ఎప్పుడు కూడా ఇండియన్ ఇచ్చిన అధికారులు ఎప్పుడు రివర్సబుల్ పంప్ పక్కన ఎత్తిపోసిన, ఒకవేళ ఎత్తిపోసిన నీళ్ళు పోయాలంటే ఎల్ఎండీలో వేయరాలా మిడ్మానేర్ నుంచి? అంటే ఇక్కడ ఏమైందంటే 2 ఒక నిమిషం మిడ్మానేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసిండు అన్న అట్లా చెప్పరాదు. లెక్కలు నీకు పంపిస్తాను. అయితే మనకు ఎన్ని టీఎంసీలు అనే లెక్క నా దగ్గర ఇప్పుడు లేదు, నీకు ఇస్తాను. బట్ ఏంటంటే మీరు ఎత్తిపోసి మళ్ళీ కింది నీళ్ళు ఎత్తారా ఇది? అరే మీరు SRSP కింది నుంచి నీళ్లు పోతాయి, తీసుకుపోయి మీద పోతారు, మళ్ళీ వరద. అదే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అర్థం చేసుకోవాలంటే మీరు అడిగే ప్రశ్నకు సమాధానం రావాలి. ఒక్క నిమిషం కాళేశ్వరం పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు కాళేశ్వరం అవసరమే లేదు కదా. తుమ్మిడేట అవసరం లేదు, అట్లా కాదు. ఒక్క నిమిషం, తుమ్మిడేట అవసరం లేదు, కాళేశ్వరం అవసరం లేదు. పైనుంచి నీళ్ళు రానప్పుడే కదా. కాళేశ్వరం కట్టింది రివర్సబుల్ పంప్ కూడా కాదు. కాళేశ్వరం కట్టింది ఎత్తిపోసుకొని మీరు ఎల్లంపల్లి కాడ ఎత్తిపోసుకొని మళ్ళీ ఇవన్నీ తెచ్చుకొని ఇటు 18 లక్షలు నాకు చెప్పండి. మీరు అడిగిన దానికి ఎల్ఎండి మిడ్మానేర్ తర్వాత 18 లక్షల కొత్త ఆయకట్టు కదా మీరు పెట్టింది. కాంగ్రెస్ 16 పెడితే మీరు 18 పెట్టింది, కట్టే కదా తేడా. నేను అనేది వేను వచ్చినాయి మరి ఏమొచ్చినాయి పొలాల 18 లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా? రిజర్వాయర్ పూర్తి మిడ్మానేర్ పూర్తి అయ్యి ఉన్నది. మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు అట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు ఇల్లు కట్టినప్పుడు స్లాబ్ వేయంగా పిల్లర్లు వేయంగానే ఇళ్లలో పోయేలా మొత్తం మరి అన్ని కావాలి కదా. అన్ని అయినాకనే కదా నీళ్ళు ఎప్పుడు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కనే నేను అనేది అంటే ఆడ ఎంత ఇప్పుడు ఒకటి మీరు 18 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తామన్నారు కదా. పోనీ ఇక్కడ కాలువలు పూర్తి కావాలి. కాలువలు పూర్తి అయినా సెకండ్ ఫేజ్ కి ఇచ్చేందుకు మరి ఎల్ఎండి లేవచ్చు కదా మిడ్మానేర్ నుంచి. అదన్నీ వేసిండ్రా అంటే అసలు కాళేశ్వరం నుంచే ఎత్తిపోయలేదంటే మీరు మొత్తం ఇదంతా నీళ్ళు వచ్చినాయని చెప్తే నేను నీళ్ళు వచ్చినాయి. SRSP వచ్చినాయి, లేకపోతే ఎల్లంపల్లికి వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయినప్పటి నుంచి భరత్ గారు ఒక్క విషయం మీకే చెప్తున్నా. BRS పార్టీ మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేల మంత్రులు మొత్తం అబద్ధాలు ఆడుతున్నారు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోయే నీళ్లను వాళ్ళు ఎల్లంపల్లి నీళ్లను మిడ్మానేర్ నీళ్లు వరదగా నుంచి వచ్చిన నీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద గెజిట్ నోట్స్ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఒక నిమిషం కాళేశ్వరం 2019 ఒక్క నిమిషము ఆయన చెప్పిన దానికి నేను ఆన్సర్ ఇస్తా. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే ఒక్క నిమిషం మిడ్మానేర్ నుంచి ఎల్ఎండిలో పంపొచ్చు కదా అంటున్నాడు. ఇప్పుడు లక్ష్మీ కెనాలు, సరస్వతి కెనాలు, నిజామాబాద్ రైతులు, మెట్పల్లి రైతులు, తర్వాత ఎల్ఎండికి పైన 4-5 లక్షల ఎకరాల ఆయకట్టు ఎండిపోనియా? అదంతా నేను ఎండిపోయి మీరు ఇప్పుడు అక్కడ ఉన్న వాటికి ఎక్కడి నుంచి వస్తాయి? మీరు నిజాం సార్ ఆయకట్టు కింద ఇస్తామని చెప్పిండ్రు. కానీ వాళ్ళ దగ్గరికి పోతే ఇప్పుడు ఎంత ఇచ్చారో తెలుసు మనకు.
ఇక అది ఇదే నిజాం సాగర్ మనం తీయలేదా? మనము కాకతీయ కాలువ గురించి మాట్లాడినాం, మళ్ళీ మీరు డైవర్ట్ చేస్తారు దాన్ని. మీరు కాకతీయ కాలువకు ఏది రివర్సబుల్ పంపు ద్వారా నీళ్ళు వచ్చినాయని మీరు లైవ్ లో చెప్పింది. నేను దాన్ని అడుగుతున్నా. నేను కాకతీయ కాలువకే కాదు, లక్ష్మీ కాలువకు వచ్చినాయి, సరస్వతి కాలువకు వచ్చినాయి, హల్దీ వాగ్ ద్వారా నిజాం సాగర్ కు ఎన్ని వచ్చినాయి. టీఎంసీలు ఎత్తిపోయినా అని అట్లా నేను రివర్సబుల్ ద్వారా ఎన్ని టీఎంసీలు ఎత్తిపోయినా ఏ సంవత్సరం చెప్పరాదు లెక్క నాకు. లెక్క నీకు ఎక్కడ దాకా పోయినాయి అంటే భూపాలపల్లి మానేరు దాకా పోయినాయి, ఇటుపక్క తుంగతూరు దాకా పోయినాయి. శ్రీరామ్ సాగర్ చరిత్రలనే ఒకే ఒక్కసారి ఆ రివర్సబుల్ పంపుల ద్వారానే కింది దాకా నీళ్లు పోయినాయి. రెండో పాయింట్ ఏంటంటే మీరు శ్రీరామ్ సాగర్ అంటే ఓన్లీ ఎల్ఎండి కిందనేనా? ఎల్ఎండి పైన శ్రీరామ్ సాగర్ రాయకట్లేదా? నేను లేదంటే లేదు. మరి వాటికి ఎట్లా నీళ్లు, వాటికి ఎట్లా రివర్సబుల్ లేకుంటే వాళ్ళకి ఎట్లా? మీరు ఎల్ఎండి కింద 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ అని ఇచ్చిండ్రు కాళేశ్వరం కింద చేసిన ఒక్క సంవత్సరం కాదు. నేను అడిగిన మీకు ఒకటి చెప్తే ఏంటండి, లెక్కలు చెప్పంటున్నారు కదా, 60 లక్షల ఎకరాలు క్యూములేటివ్ గా అంటే 2019 నుంచి 2023 ఖరీఫ్ వరకు 60 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంటికి రండి. సరే, ఇప్పుడు లోటు ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మరాఠ్వాడాలో 40% లోటు వర్షపాతం. ఈసారి ఎస్ఆర్ఎస్పి నిండుతుందో నిండని పరిస్థితి. తెలంగాణలో నిన్నటి వరకు 24% లోటు వర్షపాతం. రాబోయే 10 రోజులు కూడా పెద్ద ఆశాజనకంగా లేదు. చూద్దాం. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కట్టినప్పటి నుంచి కూడా పెద్ద అవసరం పడలేదు, పడకుండా వర్షాలు బాగుపడ్డాయి. ఫస్ట్ టైం పోయిన సంవత్సరం కూడా గోదావరి బేసిన్లో అంత ఇబ్బంది లేదు, కృష్ణా బేసిన్లో ఇబ్బంది ఉండదు. ఈసారి కృష్ణా బేసిన్లో బాగుంది. శ్రీశైలం నాగార్జున సాగర్ ఆల్మోస్ట్ నిండింది. వర్షాలు లేవు, కానీ కర్ణాటకలో పడ్డ వర్షాల వల్ల కృష్ణా బేసిన్ బాగుంది. కానీ గోదావరి బేసిన్లో ఫస్ట్ టైం ఇప్పుడు 20 టీఎంసీలు కూడా నాకు తెలిసి ఇంకా ఎస్ఆర్ఎస్పి నిండలేదు. ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతే ఎస్ఆర్ఎస్పి కానీ ఎల్లంపల్లి కూడా 8 టీఎంసీలు దాటలేదు 20 టీఎంసీలు అయితే కనుక. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కాళేశ్వరం మీద చర్చ బంద్ అవుతుంది. ఓకే, అంటే అప్పుడు మొక్కుకుంటాను భరత్ గారు, ఈ సంవత్సరం వర్షాలు పడద్దని నేను మొక్కుకుంటున్నా. అట్లా మొక్కోవద్దు కదా. అట్లా వర్షాలు పడద్దని మొక్కుకోవద్దు కదా. మొక్కుకుంటాను, బరాబర్ మొక్కుంటా. ఎందుకంటే ఈ థర్డ్ క్లాస్ చర్చ అనేది బంద్ కావాలి. దయాకర్ గారు చెప్తున్నారు. దయాకర్ ఆయనండి ఇప్పుడు ఆయన చెప్పబోయేది ఏంటంటే కాళేశ్వరం అప్పుడు నీళ్లు నింపి ఎత్తిపోస్తే అప్పుడు కాళేశ్వరం గురించి తెలంగాణ ప్రజలకు తెలుస్తారని. కానీ కూడా తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత దరిద్రపు ప్రాజెక్టు నాకు ఈ ప్రపంచంలో కూడా చూడలేదు. నేను చాలా ప్రాజెక్టుల గురించి నేను చదివిన కానీ నేను అంటే మీకు కేసీఆర్ మీద ప్రేమ తగ్గలేదో లేకపోతే మీరు చేసిండు దాంట్లో ఉన్నారు అప్పుడు చైర్మన్ గుండబట్టి మీకు శ్యాంప్రసాద్ రెడ్డికి ఎందుకుందే ప్రేమ? శ్యాంప్రసాద్ రెడ్డికి ఏం చేయాలి? శ్యాంప్రసాద్ రెడ్డి మీ అడుగులకు మరిగి అవుతున్నాయని కాదా? ఎన్నిసార్లు మాత్రం అంతేనా? రిటైర్డ్ ఇంజనీర్ల పేరు మీద వచ్చినప్పుడు ఎన్నిసార్లు తిట్టుపడలేదు? ఒకసారి అడుగు శ్యాంప్రసాద్ రెడ్డిని, తెలుస్తుంది. మోసం చేయడానికి, ప్రజల్ని దోచుకోవడానికి మీరు కాపలాదారులుగా ఉండాల్సిన వాళ్ళంతా కూడా ఇలా మీరు ఏం చేసింది ఎరికేనా? ఆ తెలివి తక్కువ మిడిమిడి జ్ఞానం ఉన్న ఆయనకు వంత బలికి. దయాకర్ గారు ఒక మాట, ఇప్పుడు వి ప్రకాష్ గారు అన్నట్టు సరే వర్షాలు పడద్దు అని మొక్కవట్లేదు, ఒకవేళ పడకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుంది అని అంటారు. భరత్ భాయ్ నువ్వు గట్టిగా మాట్లాడుతావు, మీరు పెట్టండి తమ్మునేలు పెట్టండి భరత్ గారు. వార్తలు కూడా మీరే రాయండి. ఎందుకంటే జనానికి అర్థం కావాలి. లాగా నేను పోయి ఓట్లాడేటోని కాదు. నేనేమంటున్నా, ఓట్లు అడగకపోయినా ప్రజలకు బాధ్యత ఉండాలి. ప్రకాష్ గారు జయశంకర్ సార్కి ఏం ఓట్లుండే, లక్ష్మణ్ బాబుకి ఏం ఓట్లుండే, జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమకారులకు కోదండరామ్ ఎట్లా తెలుస్తుంది అంటారు విలువ? ఏది కాళేశ్వరం విలువనా? హైదరాబాద్ ప్రజలు బిందెలు పట్టుకొని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర ధర్నాలు చేస్తారు. మళ్ళా పీజీఆర్ కాలంలో ఉండేది అది. ఎందుకు నాగార్జున సాగర్ నుంచి ఉంది కదా. నాగార్జున సాగర్ కాంగ్రెస్ పెట్టింది, నేను పెట్టలేదు. మీ కాంగ్రెస్ పెట్టింది. ఏడబెట్టిండ్రు ఎల్లంపల్లి నుంచి నీళ్లు రాందే హైదరాబాద్. ఎల్లంపల్లి ఎన్ రూట్ నుంచి తీసుకొచ్చి ఎక్కడ నీళ్ళు ఎత్తిపోస్తున్నావో చెప్పు. ఎల్లంపల్లి వాటరే ఇవాళ హైదరాబాద్ మెట్రో
వాటర్ వర్క్స్ వాళ్ళు సప్లిమెంట్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి లేఖ రాయండి. ప్రతిదానికి మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే వాళ్ళు స్టాటిస్టిక్స్ ఇస్తారు. ఇప్పుడు మీకు కష్టం నుంచి నాగార్జున సాగర్ నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయి? నాగార్జున సాగర్ ఇప్పుడు మనకు ఎన్ని నీళ్లు అవసరం ఉన్నాయో నాగార్జున సాగర్ నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయి నువ్వు చెప్పరాదన్నా? 60 MLD దాదాపుగా మనకు అవసరం ఉన్నది. అందులో 40 MLD కూడా మనకు కృష్ణా బేసిన్ నుంచి రావట్లేదు. ఇక మిగతాదంతా కూడా మనం మంజీరా నుంచి గోదావరి నుంచి సప్లిమెంట్ చేసుకోవాలి. మంజీరాలో ఏమైందంటే 32 బ్యారేజీలను మహారాష్ట్ర కట్టింది, 5 బ్యారేజీలు కర్ణాటక కట్టింది. మొత్తం వచ్చిన నీళ్ళని వచ్చినట్టు వాళ్ళు పంపింగ్ కానీ చేసుకుంటారు. ఒకటి మీరు హైదరాబాద్ సంబంధించి ఇప్పుడు ఎల్లంపల్లి 20 TMCలు ఎట్లాగో నిండుద్ది ప్రకాష్ గారు. 20 TMCలు నిండడం కష్టం కాదు, పొలాలకు కష్టం. కానీ 20 TMCలు నీకు హైదరాబాద్ కే ఎందుకు ఉంటాయండి? అంటే ఆ ఎన్ రూట్ లో ఉన్న రైతులు NTPC ఇవన్నీ తీసుకోవా? పరిశ్రమలకు కూడా పోవాలి కదా. నేను అనేది ఏంటంటే 20 TMCలు నిండడం ఈజీయే కదా ఎల్లంపల్లి. ఇగో ఈ నుంచి అటు డైవర్ట్ అయినావు కానీ ఈ నుంచి అటు డైవర్ట్ అయినావు. రెండు చెప్తా. ఒకటి కాళేశ్వరం ఇప్పుడు నీళ్లు రావద్దని ప్రకాష్ గారు మొక్కుకున్నా కాళేశ్వరం తోని కష్టాలు తీరుతాయనే భ్రమల్లో ఉండు ప్రకాష్ అన్న. ఏం చేయాలి మనకు అప్పుడు భ్రమల్లో? ఒకటి. రెండవది ఈ నవంబర్ లో చర్చ పెట్టండి, వర్షాలు ఎంత పడతాయో మనకు చూసి కాళేశ్వరం అది పెడతారు కానీ ఒక నిమిషం అది పెడతారు కానీ ఇప్పుడు మీరు కొండపోచమ్మ కాడికి తీసుకొచ్చి పెట్టుకున్నారు. మధ్యన ప్యాకేజీలు అన్ని ఒకటి కంప్లీట్ అయినాయో కాలేదో, మల్లంపేట అయిందో కాలేదో, ఏదో అయినాయి పక్కన తీసుకొచ్చి ఇటు పెట్టిండ్రు. ఈ కొండపోచమ్మ కాంచి హైదరాబాద్ కు మీరు ఎక్కడ ప్రాజెక్ట్ కట్టిండ్రు? ఇప్పుడు మనకేమైందంటే ఇంతకుముందు ఏదైతే LMD నుంచి ఆ పంపింగ్, ఇప్పుడు మీరు కరీంనగర్ పోతా ఉంటే సిద్దిపేట దాటిన తర్వాత రైట్ సైడ్ పెద్ద పంపింగ్ వ్యవస్థ ఉంటది. ఒకసారి వెళ్ళి చూడండి. అక్కడ నుంచి నాకు తెలియనివి కాదు కదా. మరి ఇప్పుడు మీకు తెలియదు. నేనేదో అమెరికాలో పుట్టినట్టు రేపు రా నాతో రా. నేను పొద్దుగా వినండి, నేను కరీంనగర్ ఇన్ఛార్జిని. రేపు మన భరత్ భాయ్ మనోనికి నేను ఒక కారు పెడతా, నాతో నాకేదో తెలియదు. ప్రజ్ఞాపూర్ దగ్గర సిద్దిపేట కాడ పక్కన తెలుసు. నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేసింది మీకు ఐడియా ఉందా? నాకేమో తెలియదు. మిషన్ భగీరథ నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఆవిష్కరించారు. అది ఎక్కడ చెప్పండి మీరు నాకు? అక్కడ అప్పుడే ప్రేమ చాలు హైదరాబాద్ కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అది ఎవరు పెట్టింది? అది నరేంద్ర మోడీ గారు. ఎవరిది అది? ఏది అది ఎవరు పెట్టింది? అది కేసీఆర్ పెట్టాడు. మిషన్ భగీరథ రూట్ లో 10 TMC శ్రీపాద ఎల్లంపల్లి నుంచి అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి పేరు మీద. దాని పేరేందో తెలుసా? అబుల్ కలాం ఆజాద్. అది పెట్టింది కాంగ్రెస్ తెచ్చేది. నేను మొదలే చెప్పింది ఇంతకంటే ఏం కాంగ్రెస్ అది తెలియకపోతే తెలుసుకోండి. నేనే ముందు చెప్పిన నీకంటే ముందు. అది వ్యవస్థను ఏర్పాటు అది ఎన్ రూట్ లో ఉన్నదానికి మిషన్ భగీరథ అని పేరు పెట్టుకొని నువ్వు కొత్తగా చేసి అది అబుల్ కలాం ఆజాద్ సుజల స్రవంతి. అది హైదరాబాద్ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కాంగ్రెస్ అది పెట్టింది. భరత్ గారు సరే మిషన్ భగీరథ మీద చర్చ పెట్టండి. అప్పుడు ఏంటంటే అందులో మిషన్లు కమిషన్ల ముచ్చట మిషన్ భగీరథ. ఇప్పుడు ఇది చెప్పు నాకు. ఎన్ రూట్ లో 10 TMC పెట్టింది కాంగ్రెసా TRS? అది కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. మిషన్ భగీరథ వల్ల స్టెబిలైజ్ అయింది. మిషన్ భగీరథ డైవర్ట్ అయింది. సరే మీరు ఇప్పుడు మిషన్ భగీరథ డైవర్ట్ అయ్యి హైదరాబాద్ నీళ్ళు రాలే. దాని మీద లోతుగా ఇప్పుడు సరే కాళేశ్వరం ఇప్పుడు వర్షాలు పడకపోతే హైదరాబాద్ మీద తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటది అంటారు మంచినీటికి సంబంధించి. పుట్టంగడ్డి నుంచి నాగార్జున సాగర్ నల్గొండ నీళ్లు తెచ్చి హైదరాబాద్ పోస్తున్నాం. ఆయనకు అది కూడా తెలుస్తలే. మాకు SRSP నుంచి రావాల్సిన వాటిని తీసుకొచ్చి నాకేం తెలియదు. మీరు ఎందుకంటే ఇటువంటి వాళ్ళతో నేను మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం మాట్లాడితే అట్లనే మాట్లాడితే నేను 16 TMCలు హైదరాబాద్ కు వచ్చేది కృష్ణా జలాల నుంచి. సరే వాళ్ళని అడగండి మీరు. కృష్ణ దయాకర్ గారు ఇక్కడ ఒకటి నాగార్జున సాగర్ నుంచి వస్తున్నాయి, ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి, మంజీరా వాటర్ కూడా ఉంది, అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి కూడా వస్తుంది. మంజీరా కూడా ఉంది. మేజర్ పార్ట్ కృష్ణా నుంచి వస్తున్నది. మీరు 4 ఫేసెస్ మీరు రేపు తీసి చదవండి. ఇలా మేము ఇదంతా నేర్చుకున్నది యాడికెళ్ళి మా పార్టీ ఎల్లంపల్లి నుంచి కూడా వస్తున్నాయంట. ఎల్లంపల్లి నుంచి కూడా ఆల్మోస్ట్ 50% భరత్ భాయ్ ఎల్లంపల్లి ఎవరు కంప్లీట్ చేసిండ్రు? మీరే. కానీ మీరు ప్రారంభోత్సవం చేసుకోలేదు. అరే మా పొన్నం ప్రభాకర్ గారే ఎల్లంపల్లి కట్టింది మీరే.
కిరణ్ కుమార్ రెడ్డి ఆయన అయితే హెలికాప్టర్ వెళ్తేస్తా ఉన్నారు. ఓ భరత్ గారు, ఇది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం అనేది కాదు ఇక్కడ. కాళేశ్వరం అయినా ఎల్లంపల్లి అయినా ప్రభుత్వం కట్టింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టింది, తర్వాత తెలంగాణ ప్రభుత్వం కట్టింది. కానీ ఇప్పుడు అన్నపూర్ణ అదే అంటారు కదా, క్యాంటీన్ 5 రూపాయల భోజనం జానారెడ్డి చెప్తా అలా కాదా. ఈ చర్చలు ఇట్లా జరిగితే వినే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండదండి. నువ్వు కాదే, నీకు తెలిసింది ఎవరు కట్టినది ఎందుక ఇక్కడ కాదు, మీకు తెలిసింది గొప్ప, మాకు మాత్రమే నాకేం తెలియదు అంటున్నా కదా. ధోరణి ఫస్ట్ నేనేం ఇంజనీర్ కాదు దయాకర్, నేనేం ఇంజనీర్ కాదు, నాకు ఏబిసిడీలు కూడా తెలివాయి. రేపటి నుంచి పిలవద్దని భరత్ గారిని కోరుకుంటున్నాను. నేను దయాకర్ పిలుస్తా, వి ప్రకాష్ గారు తప్పకుండా పిలుస్తా. ఎందుకు మాట్లాడాలి దయాకర్ గారు సర్టిఫికెట్ ఇవ్వనంత మాత్రం నేను కాదు. నువ్వు గిన్నిస్ రికార్డ్ కూడా ఇచ్చే ప్రకాష్ నాకేమొద్దు, పోటీ ఇద్దరికి ఇస్తా. ఎవరు ఆర్గ్యుమెంట్ లో వాళ్ళు. కాంగ్రెస్ చర్చలలో టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా, రాగలుగుతారా? ఇప్పటివరకు ఈశ్వర్ పారిపోయాయి. అంటే ఆయన ఫోన్ ఇన్ లో ఉన్నారు కొద్దిసేపు. బ్రదర్ ఇప్పుడు ప్రకాష్ గారు కొట్లాడుతున్నాడు, వాళ్ళ పక్షాన కొట్లాడుతున్నాడు, అంతే నాకు కనపడుతుంది. కాబట్టి ఆయనను ఈ రోజు ఈ నిందలన్నీ మోయాల్సి వస్తుంది. ఆయన బీఆర్ఎస్ రూపంలో ప్రకాష్ గారి ఫేస్ మీద బీఆర్ఎస్ అని వేసుకొని మేము ఇప్పుడు ఈయన అనాల్సి వస్తుంది. బీఆర్ఎస్ రాట్లే. నేను గవర్నమెంట్ లో ఉన్నా కాబట్టి ఆ విషయాలు తెలుసు కాబట్టి చెప్తున్నా. నాకేమి బీఆర్ఎస్ మీద ప్రేమ లేదు, కాంగ్రెస్ మీద కోపం లేదు. నేను ఏంటంటే అప్పుడు చైర్మన్ ఉన్నా కాబట్టి విషయాలు తెలుసు. ఇప్పుడు ఒకవేళ దయాకర్ గారికి జలసౌదాలో చైర్మన్ గా వాటర్ మీద ఇస్తే ఆయన కూడా పర్ఫెక్ట్ గా మాట్లాడగలుగుతాడు. నేను ఇవన్నీ గుర్తుపెట్టుకో. ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అప్పుడు విద్యాసాగర్ రావు గారిని పిలిచి జేఏసీతోని కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు గాలేరు నగరి ఆంధ్రి నివా వరకు అవి మాకు తెలుసు. కానీ ఇది పూర్తిగా శ్రవణ్ గారిని అడగండి. మేము ఎక్స్క్లూజివ్ గా 30 days దీని మీద తరోగా కేసీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కౌంటర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కొరకు మీకు తెలియకుండా, ఎందుకంటే మీకంటే బీఆర్ఎస్ వాళ్ళకి తెలియకుండా ఇంజనీర్లు వచ్చి మమ్మల్ని గైడ్ చేసిపోయింది తెలుసా. ఇదే ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళు గుట్టు చప్పుడు కాకుంటుంటారు. వీళ్ళకి భయపడి కొంతమంది రావడానికి కూడా ఇబ్బంది పడి, సార్ మమ్మల్ని చంపేస్తారు, సార్ కొడతారని. దయాకర్ కి టీఎంసీల మీద ఎక్కడిది, క్యూసెక్స్ మీద ఎక్కడిది, ప్రాజెక్ట్ మీద ఎక్కడిది. దయాకర్ చదివింది కామర్స్, కంప్యూటర్ సైన్స్. దయాకర్ రాజకీయాలు ఉండొచ్చు, భౌగోళికంగా తెలంగాణ తెలియవచ్చు. కానీ ప్రతి అంశం మీద మమ్మల్ని కూలంకుషంగా కూర్చోబెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే, వారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండే దామోదర్ రాయ నరసింహ గారి ఇంట్లో దాదాపు 30 days మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసి రావినారాయణ రెడ్డి హాల్లో ఇచ్చినాం. మీరు చూస్తే శ్రవణ్ గారు దాదాపు 45 minutes ఉంటుంది, 30 minutes ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఉంటుంది. దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గా ఉన్నప్పుడు మీరు ఒకసారి తీస్తే రికార్డు వస్తుంది. మేము అంత తెలుసుకొని తెలియదు అని అనట్లేదు. ఆ జేసీల్లో మంచి ఎఫర్ట్ పెట్టిండ్రు, దానివల్ల అంటే నేనైతే ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. ఒకటి ఏంటంటే లోటు వర్షపాతం అటు తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా చాలా తీవ్రంగా ఉంది. తెలంగాణలో ఎస్పెషల్లీ సరే నల్గొండలో 50% లోటు వర్షపాతం దయాకర్ గారు మీ సొంత జిల్లాలో. ఓకే, కానీ కొంత పార్ట్ కవర్ కావచ్చు. నాగార్జున సాగర్ లో కొంత వాటర్ వచ్చింది కానీ దాని ద్వారా, బట్ రెయిన్ ఫాల్ అయితే అసలు లేదు. మనం 2 పంటలు తెలంగాణలో పండించుకుంటున్నాం. ఈసారి చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం ఆలోచించాలి, ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంది. ఇప్పటి నుంచే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ యూటిలైజ్ చేసుకోవడమా, ఎందుకంటే భేషజాలు వాటికి పోకుండా ఇప్పుడు ఉన్న వాటిలో అంటే ఎల్లంపల్లి నుంచి ఏమైనా తీసుకోవడమా, లేకపోతే కాళేశ్వరం దగ్గర పంపులు ఆన్ చేయొచ్చు కదా. బయటగడ్డకు దానికి సంబంధం లేదు ఇప్పుడు. ఎందుకంటే గోదావరిలో ఆమె కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 93.2. ఎందుకంటే ఎల్లంపల్లి మీరు అన్నట్టు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే మీరు కట్టిందే. మీరు కట్టిన మేము కట్టిన అనేది అర్థం లేని చర్చ భరత్ గారు. ఎందుకంటే ప్రభుత్వం అదైనా ప్రజల డబ్బే. అంటే మీరంటే టీఆర్ఎస్ అంటారు కదా. టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదండి, ప్రభుత్వం కట్టింది, తెలంగాణ ప్రభుత్వం కట్టింది, మాది యూటిలైజ్ చేసింది కదా అంటారు కదా. లేదు ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను ప్రజల డబ్బుతో కట్టిండ్రు, అధికారులు కట్టారు. కేసీఆర్ కట్టలేదు, కేసీఆర్ సొంత ఆస్తి కాదు అది. వేణుగోపాల్ రెడ్డి గారు నరారి వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటే వారణి అన్నారం ఎన్ని నీళ్లు ఉంటాయి అన్ని ఎత్తిపోసి ఇప్పుడు
బెల్లంపల్లి పోసి తీసుకురావచ్చు, కొన్ని నీళ్ళు ఇవ్వచ్చు నింపొచ్చు కదా, ఇప్పుడు ఏ పైన నింపి జాగ్రత్త పడవచ్చు కదా. అదొకటి ఇవ్వచ్చు, పంపులు స్టార్ట్ చేసి అదొకటి ఇవ్వచ్చు. ఎందుకంటే ఖరీఫ్ చాలా చోట్ల 50% కూడా నాట్లు ఇంకా వేయలేదు అనుకుంటా ఖరీఫ్. మీరు ఖరీఫ్ లో రబీ పంటలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం 50 లక్షల ఎకరాల పైన కాటన్ సాగు అవుతుంది కదా, కాటన్ అంతా ఎండిపోతున్నది. జూన్ లో పెడతారు దాదాపు, ఇప్పుడు 245 రోజులు అయింది, మొత్తం వానలు లేక ఎండిపోతున్నది. ఫస్ట్ వానలు పడ్డాయి, మే ఎండింగ్ లో వానలు పడ్డప్పుడు టకటక పెట్టేసాను. కానీ ఇప్పుడు అన్ని కూడా మనకు కాటన్ ఎండిపోయింది, పెసరు ఇవి అవి మనం ఏదో పునాస పంటలు వేసినామో అవన్నీ ఎండిపోయినాయి ఇప్పటికే. ఆశ్చర్యకరం ఏంటంటే దేశంలో 15% సర్ప్లస్ రెయిన్ఫాల్ ఇవాళకి, 15% అధిక వర్షపాతం. అంటే పడకడ పడుతుంది, పడనకడ అదే చాలా, అంటే మొత్తం సెంట్రల్ ఇండియా మొత్తం ఫుల్ రెయిన్స్. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, మన దగ్గర కూడా గోవిందరావుపేట, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అన్ని చోట్ల ఫుల్ రెయిన్స్. ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా మంచిగానే పడ్డాయి. కర్ణాటక ఫుల్ రెయిన్స్. ప్రాబ్లం ఏంటంటే మరాఠవాడ జలాల మీద బనకచెర్ల కడితే మనకు సుక్క నీళ్లు రావు, మరి అలా పోవాల్సి వస్తాయి. మరి అప్పుడు ఇద్దామా? ఇప్పుడు జలాల మీద అంటే మళ్ళా వినండి, మళ్ళా అక్కడ ఇంద్రావతి దగ్గర, పోలవరం దగ్గర ఫుల్, మొన్న భద్రాచలం దగ్గర బానే వాటర్ వచ్చాయి. 6000 టీఎంసీలు ఉన్ననాడు నువ్వు 6000 టీఎంసీలు అంటివి, లేకపోతే కేసీఆర్ 4000 టీఎంసీలు 3000 టీఎంసీలు మిగిలినాయి. ఈ రోజు సుక్క నీళ్లు లేవు. అట్లాంటప్పుడు మన ప్రాజెక్టులకే నీళ్లు లేనప్పుడు కిందోళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని మాకు ఇయ్యాలని అంటారు. అప్పుడు ఎత్తిపోస్తానికి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ఎత్తిపోస్తానికి మనం ఎత్తిపోసుకోవడానికి అనే విషయం పక్కన పెట్టు. నువ్వు బనకచెర్ల మీద బనకచెర్ల కట్టుకుంటే ఏమాయ సముద్రంలో పోయేది అంటే సముద్రంలో పోవడానికి కాదు. ఇప్పుడు ఇంద్రావతి నుంచి అటు పోవడానికి ఉన్నది పోలవరం కాంచో లేకపోతే దిగువ సీలేరు నుంచో నీళ్లు ఉన్నాయి, కానీ పైన మనకు నీళ్లే లేవు కదా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి. దేవాదాలు ఉన్నాయి, పంపులు నడుస్తున్నాయి. ఇప్పుడు దేవాదాలో నడవాలి, నడవాలి, ఎన్ని రోజులు వస్తాయి? అది ఇగో ఒకటి, ఇప్పుడు మన భరత్ గారు అన్నట్టుగా ఎంత మేరకు నీళ్లుంటే ఒడిసి పట్టడం ఒకటి, 100 రోజుల వరదలు ఉండే స్థితిలో మనకి ఇప్పుడు 30-40 రోజులు అయిపోతున్నాయి. జూన్ రోజులు అయిపోయింది, 40 డేస్ ఉంది. మేడిగడ్డలు ఏడాపుతున్నామే మనము, అవసరం లేదు. మీకు అదే చెప్తున్నా, 93.5 మీటర్ల ఎత్తులో వరద ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ కు అంత ఎత్తులో వరద ఉంటే డైరెక్ట్ పంపులు ఆన్ చేయొచ్చు. దానికి ఏమి మేడిగడ్డ దగ్గర గేట్లు ఎప్పుడు వేయరు వర్షాకాలంలో, ఎప్పుడు అవి పైకే ఉంటాయి రేడియల్ గేట్స్. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తిపోవడానికి సుందిల్లనా బెటర్ అన్నారమా అనేది, సుందిల్ల అన్నారం రెండు అవసరమే. వాటి మీద స్టడీ జరుగుతుంది. రేపు జరిగే మీటింగ్ ఒకవేళ సజావుగా జరిగితే దాన్ని కూడా మనం అది ఏ విధంగా నిర్ణయం తీసుకో. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా కొన్ని వివరాలు, కొన్ని డీటెయిల్డ్ గా ప్రోగా కూడా ఉన్నాయి. పూర్తి నెగిటివ్ గా ఏం లేవు. ఎట్లా మనం ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డ్యామ్ ను ఎంత మేరకు మనం రిడ్రెస్ చేసుకోవచ్చు అనే దాని మీద కూడా సూచన. దాన్ని ఏం వదిలేసేది లేదు. వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చేసి ఇట్లా చేసుకుంటాం మేము ఆల్టర్నేటివ్ అని చెప్తే కూడా పెద్ద సమస్య ఏం కాదు. కానీ మళ్ళీ టెక్నికల్ ఫ్లాస్ ఏమైనా ఉంటే జరిగే నష్టానికి మేము కదా ఇప్పుడు సమస్య మళ్ళీ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఒక ఆలోచన అయితే ఉన్నది. కానీ అల్టిమేట్ గా రైతుకు సంబంధించిన అంశంలో దేనికి కూడా వెనకడుగు చేసే అవకాశం రాదు. ప్రభుత్వం అయితే చూడరు కదా వీళ్ళు, వాళ్ళనైతే అసలు ఏ ప్రభుత్వం అనే విషయం కాదు. ఇప్పుడు జరిగిన వాటిల్లో టిఆర్ఎస్ అప్లిక్ బిఆర్ఎస్ బనకచెర్ల మీదనో లేకపోతే ఆంధ్రప్రదేశ్ కు పోతున్న వరద జలాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టాడాల్సిన దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు టీడీపీతో కుమ్మక్కై, చంద్రబాబుతో కుమ్మక్కై నీళ్లను వాళ్ళకి ఇస్తుందని ప్రచారం చేయడం మీద ఉన్నంత సోయి ఇలా తెలంగాణ నీటి హక్కుల కోసం కొట్లాడదాం కలిసి అనే దాని దగ్గర లేదు కదా. ఇది సమస్య. ఇలా బనకచెర్ల కానీ ఏదైనా మన కాంచి వదిలితేనే కదా పోయేది. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఆ కట్టడి చేయలేక కాదు కదా. మనం లీగల్ రైట్స్ ను, మనకున్న నీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం. ఇంతకు ముందు ప్రకాష్ గారు అన్నట్టు ఒక బార్గెనింగ్ టాక్టిక్ కూడా దీంట్లో అంతర్లీనంగా ఉండొచ్చు కాక. కానీ కృష్ణా మీద 299 ఏంది ఎక్స్టెన్షన్ కూడా పోవచ్చు. మనం ఎందుకు బ్రజేష్ కుమార్ మిశ్రా దాని మీద మనం ఎందుకు అడగలేం? ఒకవేళ కనుక ఇటువైపు కింది గోదావరి జలాల మీద ఎక్కువ వాటా వాళ్ళు కోరితే కృష్ణా జలాల నుంచి మనం తీసుకోవచ్చు. మనకు ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి, కృష్ణా మీద ఉన్నాయి. కాబట్టి మన ప్రాంతం ఇప్పుడు మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, లేకపోతే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఖమ్మం కానీ ఇవి డిపెండ్ అయింది కృష్ణా మీద అయి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో
బార్గెనింగ్ టాక్టిక్ కూడా ఇంటర్నల్ గా ఉంటది. ఎట్లయినా కూడా ఆంధ్రప్రదేశ్ కు నష్టం చేయాలనో తెలంగాణ మాత్రమే బాగుపడాలన్నదే ఉద్దేశం ఏం కాదు. రెండు రాష్ట్రాలు మంచిగానే ఉండాలి, కానీ దీంట్లో రాజకీయాలు చొరబడి తెలంగాణ సెంటిమెంట్ ని క్రియేట్ చేసి ఏదో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాకు అనుకూలంగా చేస్తుండనే వ్యూహంతో ఇలా టిఆర్ఎస్ పోతే బోల్తా పడేది వాళ్ళే. అంత నష్టాలు చేసి రేవంత్ రెడ్డి ఆంధ్ర అన్నా, కేసీఆర్ చేపల పులుసు అన్నా, ఒకళ్ళొకళ్ళు విమర్శలు చేసుకున్నా సరే ఎవరికి నష్టం కాకూడదు. తెలంగాణకు నష్టం కాకూడదు, ఆంధ్రాకి నష్టం కాకూడదు, రాయలసీమకు నష్టం కాకూడదు. ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ రెడ్డి గారు అన్న పాయింట్ నాకు నచ్చింది. పంట ఎక్కడ పండినా పంటే. చిత్తూరు నుంచి టమాటాలు వస్తున్నాయి, రైతు అన్నవాడు ఎక్కడున్నవాడు రైతే. వేణుగోపాల్ రెడ్డి గారు అదే మీరు అన్న పాయింట్ నచ్చింది నాకు. దేశంలో పంట ఎక్కడ పండినా పంటనే, చిత్తూరులో టమాటాలు పండిన పంటనే. భరత్ గారు మీరంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పారు కానీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన అన్నారు నచ్చింది నాకు, ఆ పాయింట్ నచ్చింది. చిత్తూరులో టమాటాలు తెలంగాణలో రావట్లేదు అని అన్నారు. ఇప్పుడు భరత్ వేణుగోపాల్ రెడ్డి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పండిన పంట తెలంగాణ పండుద్దని అంటే చిత్తూరులో పండిన పంటనే టమాటాలు మనకు రావాల్సిందే. పంట పంటే తెలంగాణ కావాలని మేము అంటున్నాం, మీరు ఏడవైనా ఒకటే అంటున్నారు. జీ తెలుగు న్యూస్, వీఆర్ జీ తెలుగు న్యూస్, వీఆర్ నాట్ ఫర్ తెలంగాణ, నాట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ ఫర్ బోత్ స్టేట్స్. మేము ఒక రాష్ట్రానికి సపోర్ట్ ఉన్నాం, తెలుగు రాష్ట్రానికి సమానం. మీరు జీ న్యూస్ బీజేపీ ఒకటే ఆలోచనలతో ఉన్నది. మేము తెలుగు రాష్ట్రం, కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ వచ్చి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వద్దంటాడా? ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ మొత్తం చెప్పండి. రాహుల్ గాంధీ అంటాడా బనకచర్ల వద్దని స్టేట్మెంట్ ఇప్పండి మీరు? కాదు, తెలంగాణకు వద్దు, తెలంగాణకు నష్టం చేసి బనకచర్ల వద్దని రాహుల్ గాంధీ అంటాడా అని చెప్తున్నా స్టేట్మెంట్. అదే నేనేమంటున్నా, తెలంగాణకు నష్టం చేసి ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వమంటాడా అంటున్నా. అదే ఇప్పుడు నేను అనేది. ఇప్పుడు బీజేపీ నేను అనేది అర్థం చేసుకో, తెలంగాణ నష్టపోతే మాయ గానీ ఆంధ్రప్రదేశ్ కి అన్నట్టు జీ న్యూస్ అన్నట్టు వేణుగోపాల్ రెడ్డి అన్నట్టు అనలేదు. నేను ఆంధ్రప్రదేశ్ నష్టం అనట్లేదు, తెలంగాణ తెలంగాణ నష్టం. పంట ఎక్కడ పండినా గొప్ప పంట ఎక్కడ పండినా అల్టిమేట్ గా వాటర్ సద్వినియోగం జరగాలి. ఆ లెక్కకు వస్తే మా ఇంటి పేరే అద్దంకి, ఊరు కూడా అద్దంకి ఆడ ఉన్నది. మా ఆంధ్రాల అభిమానులు కూడా ఉన్నారు. మా మహా ప్రేమికులు అన్నట్టు రివర్స్ ఇంటర్లింకింగ్ జరగాలి. ఇప్పుడు రివర్స్ ఇంటర్లింకింగ్ జరగాలి, అది దాన్ని మేము సమర్థిస్తాం. పోలవరం ఉంది, పోలవరం కనుక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే 45 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి, 30 టీఎంసీలు కృష్ణాలో 45 రావాలి కదా. కంప్లీట్ కానక్కర్లేదు, ఆల్రెడీ కనెక్ట్ చేశారు కదా. కృష్ణా బ్యారేజ్ కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో ఆ డ్యూ టు బి 45 తెలంగాణకు వస్తే కర్ణాటక మహారాష్ట్రకు 30 టీఎంసీలు వస్తాయి. వాళ్ళ 35 పోతున్నాయి, మనకు 45 వస్తే పాలమూరు రంగారెడ్డి మంచిదే కదా. పాలమూరు రంగారెడ్డికి నికర జలాలు వస్తే కనుక వెంటనే అప్పు పుడుతుంది, ఆ అప్పుతోనే అది కట్టేయచ్చు, కంప్లీట్ చేయొచ్చు. బెనిఫిట్ అదే చెప్తున్నా. ప్రకాశానికి నేను రివర్స్ ఇంటర్లింకింగ్ మేము జీ తెలుగు న్యూస్ సపోర్ట్ చేస్తాం. అది బనకచెర్లనా లేదా ఇచ్చంపల్లి, అది కమిటీలు డిసైడ్ చేయాలి. ఇచ్చంపల్లి ద్వారానా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీలా లేదా నాగార్జున బీజేపీ వాళ్ళను సన్నాయి నొక్కులు నొక్కకుండా ఆ నదుల అనుసంధానం ఏమన్నా చేతనైతే దాని ముందుకు బొమ్మనండి, అది ఇంకా ప్రోగ్రెసివ్ ఉంటది, పాజిటివ్ గా ఉంటది. అంటే బ్రేక్ పడ్డది బీజేపీ వల్ల కాదు, అది ఛత్తీస్గఢ్ వల్ల పడ్డది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, బీజేపీ గవర్నమెంట్ ఉంది. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ రెండు కూడా బ్రేక్ చేసినాయి. చెప్తాయినండి నేను, ఇద్దరు కూడా మాట్లాడు. ఒక్క నిమిషం. ఇవాళ వేదిరెడ్డి శ్రీరామ్ గారి ప్రజెంటేషన్ మీకు కాపీ పంపిస్తా. రెండు ప్రభుత్వాలు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే ఇచ్చంపల్లి కట్టద్దు, డైరెక్ట్ పోలవరం ద్వారా ఇంటర్లింకింగ్ చేస్తే మాకు లాభము అన్నాడు. దానికి సిడబ్ల్యూసి వ్యతిరేకించింది. అంటే టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా వేదిరెడ్డి శ్రీరామ్ గారు అక్కడ పనిచేసినప్పుడు ఆయన సమక్షంలోనే జరిగిన మీటింగ్స్ ఇవి. ఇవాళ ఆయన ప్రజెంటేషన్ చాలా బాగుంది, మీరు అది ఫాలో కండి, అందులో ఖచ్చితంగా వాస్తవాలని చెప్పాడు ఆయన. ఒకటి వేదిరెడ్డి శ్రీరామ్ గారు గతంలో కేసీఆర్ గారికి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిండు. నేనైతే రాజస్థాన్ లో నేను గతంలో చూసిన, ఈ మధ్య కాలంలో రాజస్థాన్ నేను పోయి వచ్చిన, వసుంధర రాజే గారు రాజస్థాన్ అది మధ్యప్రదేశ్ రాజస్థాన్ చేసిన ప్రయోగము గంత ఎడారిలో మీరు ఒక్కసారి ఫ్లైట్ లో మీరు చూడండి. నేనంటే మన తెలుగోడు కాబట్టి మాతో కలిసి ఉద్యమంలో ఉన్నాడు ఆ టైంలో, మనోడు మాకు సుష్మా స్వరాజ్ కోఆర్డినేషన్ చేసిన దాంట్లో కూడా ఉన్నాడు. ఆ రోజు అసలు పోలవరం నుంచి తుమ్మిడి హెట్టి వరకు మనోడు ఒక ఆల్టర్నేట్ ప్రాజెక్ట్ ఇచ్చుండే.
అవసరమైతే సముద్రం నుంచి నౌకలు వచ్చేంత ఒక ప్రణాళిక ఉండే. జేఏసీలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రపోజల్ పెట్టాం. అది వినుంటే ఇలా కాళేశ్వరం ఇట్లా కాకపోవు. కాళేశ్వరం దగ్గర కూడా ఒక బ్యారేజ్ వచ్చినేమో. సూరారమా అదేంటి సూరారం దగ్గర పెట్టుకున్నారా? దగ్గర ప్రాజెక్ట్ ఉంది, అది నేను కూడా ఫాలో అయిన దాన్ని. చెప్పండి వేణుగోపాల్. ఒక్క నిమిషం, దయాకర్ గారి తర్వాత విషయం. కానీ మేము దానికన్నా ముందు విద్యాసాగర్ గారి నాయకత్వంలో ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1999లో గోదావరి జలాల మీద పాదయాత్ర చేసి ఇచ్చంపల్లి కాడ ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ పోయి సిమెంట్ బస్తాలు వేసుకపోయి ఇది దేవాలయంలో స్టార్ట్ చేసిండు. మేము 4 ఏది దుమ్మగూడెం, ఇచ్చంపల్లి, ఎల్లంపల్లి, ఇంకొకటి ఏదో ఉన్న మొత్తం పోలవరం, ఈ 4 ప్రాజెక్టులు కట్టి పడవ, ఇప్పుడు వారు అంటలేరా పడవలు, ఇదంతా టూరిజం అంతా, అదంతా మేము అప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ తోని అనేక రోజులు మా శేషగిరావు సార్ ఉండే అందరు కలిసి చేసి ఆ ప్రపోజల్ ఇచ్చినాము కేంద్రానికి, రాష్ట్రానికి. ఆ తర్వాత అట్లయింది కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోవడం కాదు, ఒక్క నిమిషం పట్టించుకోకపోవడం కాదు, ఏం జరిగిందో చెప్తా. ఇచ్చంపల్లి అనేక దశాబ్దాలు సర్వే చేసిన, 3 రాష్ట్రాలు సర్వే చేసిన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కన పెట్టింది, తెలంగాణ ప్రభుత్వం పక్కన పెట్టింది. సరే, ఎందుకు పక్కన పెట్టిందో వాళ్ళకే తెలుసు. పైసలు లెక్క పెట్టిండ్రా, అందులో గ్రావిటీ లిఫ్ట్ 2 ఉన్నాయి, ప్రకాశం బాగా తెలుసు. దాన్ని మేము పాదయాత్ర చేసినాం దాన్ని కట్టుబడి. అక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్ల సమాధులు ఉన్నాయి. ఈ రోజు కూడా మేము కొబ్బరికాయ కొట్టి నక్సల్ మూవ్మెంట్ లో కూడా అడిగిపోయి మేము ఏదో చేసి ప్రార్థన చేసి వాళ్ళకి ఇంత దండం పెట్టి వచ్చినాం. కానీ అది పక్కకు పోయింది. ఇప్పుడైనా నదుల అనుసంధానాలు దాన్ని తీసుకుంటే మనం సంతోషపడదాం. మీరు ఒకసారి బచావ్ ట్రిబ్యునల్ అవార్డులో ఇచ్చంపల్లి గురించి అప్పుడు చేసుకున్న ఒప్పందం ఏంది, అది కట్టడం వల్ల మనకెంత లాభము, ఆంధ్రాకి ఎంత లాభం, ఛత్తీస్గఢ్కి ఎంత లాభం, పవర్ ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, నీళ్ళు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఇదంతా మీరు చూడండి. ఎందుకు కట్టలేదు అనుకుంటున్నారు మీరు? అవన్నీ ఒకటి నంబర్ వన్ దాని వల్ల మనకు తక్కువ ప్రయోజనం ఉంది. రెండవది ఏంటంటే ఇచ్చంపల్లి కట్టడం వల్ల మనకు కంటిన్యూస్ గా మనము పోలవరం లేదు కాబట్టి కంటిన్యూగా గోదావరి డెల్టాకు నీళ్లు ఇవ్వడానికి గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చంపల్లి కట్టాలని డిమాండ్ చేసినారు. అది ఉద్యమ సందర్భంగా మరి అప్పుడు ఒకటి చేస్తారు, ఇప్పుడు చేస్తారు. అట్లా కాదు, ఒకసారి కనుక ఒక్క నిమిషం, ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అని ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రతిపాదన పెట్టారో అందులో ఇచ్చంపల్లి ఉంది. మనకెందుకు తలనొప్పి? 90% ఇప్పుడు మేము వద్దనట్లేదు. ఇచ్చంపల్లి కట్టడం వల్ల మేడిగడ్డ మునుగుతుంది అనేది ఒక్కటే తప్ప, ఇచ్చంపల్లిలో కడితే మనకు 100 మేడిగడ్డ కట్టక ముందు ముచ్చట కదా మనం ఇచ్చంపల్లి మాట్లాడుకున్నది. అవునబ్బా, నీకు నరేంద్ర మోడీ ఎప్పుడు వచ్చాడు? 2014. నేను అప్పటి విషయం చెప్తలేను. అది ఆయన కడతానంటే మనం ఎందుకు కట్టాలి? మన డబ్బులతో ఎందుకు కట్టాలి? మీరు 2014 విషయం అంటలేదని నేను మీరు ఎన్నుకోబోయి మాట్లాడుతుంటారు. దానికన్నా ముందే మనం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడే మనం మాట్లాడిన ఇచ్చంపల్లి కట్టాలని. అప్పుడు ఇంటర్ లింకింగ్ లో అది లేదు. ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. ఇండిపెండెంట్ మనం సపరేట్ ప్రాజెక్ట్ అది. అందుకే మీకు ఒక్క నిమిషం విను, నేను ఏమంటున్నా అంటే మనం ఇచ్చంపల్లి కట్టుకుంటే మనకు లాభం లేదు. ఎందుకంటే అది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ గా సంతకాలు చేశారు అప్పటి వెంగళరావు గారు. దానికి కట్టుబడి ఉండాలి మనం. అందులో మనకు ప్రయోజనాలు లేవు. ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ లో ఇచ్చంపల్లి వస్తే మనకు ప్రయోజనం ఉంది. ఒకవేళ ఒకటైతే విప్రకాష్ గారు నాకు ఒకటి చెప్పండి, ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ కు మీరు సపోర్టా? ఇన్ ప్రిన్సిపల్ గా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అయితే ఒక కండిషన్, మీరు పర్సనల్ గా ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ సపోర్ట్ కదా? వాస్తవంగా అందరం సపోర్ట్ చేయాలి. ఒక కండిషన్ ఏంటంటే తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లకుండా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. దయాకర్ గారు సపోర్టా ఇంటర్ లింకింగ్ వల్ల ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా వస్తాయి. ఇంటర్ లింకింగ్ వల్ల అంటే ఏదో ఒకటి బనకచర్ల అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చంపల్లి నుంచి 200 నాగార్జున సాగర్ ఇచ్చంపల్లి చెప్తున్నారు ప్రపోజల్, ఆయన కూడా ఇంటర్ లింకింగ్. నదుల నీటి లభ్యత ఆధారంగా ప్రాజెక్ట్స్ కు అలొకేషన్ అనేది గనక మనం అవార్డ్స్ లెవెల్లో, అంటే అవార్డ్స్ ఎట్లా ఉంటాయో అట్లా గనక అలొకేట్ చేసుకుంటే ఇంకా ఏవైతే కొరత ఉండే రాష్ట్రాలకు మేలు జరుగుతుంది, మిగులు ఉండే రాష్ట్రాలకు ప్రేమ పెరుగుతుంది. 2 రకాలు ఉన్నది దాంట్లో. అది చాలా ప్రాస్పెక్టివ్ ఐడియాలజీ. అది ఇంకా రాలే ఇండియాలో, అది అవసరం. ఎందుకంటే నదుల మధ్యనే మనకు ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనదైతే కృష్ణా గోదావరి నదుల మధ్యనే కదా మన భూభాగం ఉన్నది మాక్సిమం గా. ఇలా సమస్య కూడా రాదు. మనం తక్కువ కొట్లాడుతున్నాం కావేరీ విషయంలో. తమిళనాడు, కర్ణాటక లేదా వాళ్ళు స్టేట్లు రాష్ట్రాలు బైకాట్ చేసుకుంటారు. మనం చాలా తక్కువ కొట్లాడుతున్నాం.
ఇంకా అసలు విధంగా ఎక్కడి కొట్లాట భరత్ గారు, సినిమా ఇండస్ట్రీ కూడా విడిపోయి కొట్లాడుకున్నారు. అదే గారు, ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది అంత త్వరగా అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే రాష్ట్రాల అంటే మధ్య త్వరగా సహకారం మీరు నిజంగా ఇది వాజ్పేయి స్వప్నం, వాజ్పేయి సమయంలో నదుల అనుసంధానం అన్నారు, మరి ఎందుకో బీజేపీ దాన్ని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. నేనే పట్టించుకోలేదు కాదు. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి రాష్ట్రాలలో, మాకు ఇటు కావాలంటారు, వాళ్ళు అటు కావాలంటారు, దీంతో లేట్ అయిపోతుంటది. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి సరే అవన్నీ ఒకటి. కానీ నేనేమంటాను, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అందరూ నీళ్లు ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఉన్న నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. మనం కాకతీయ మోడల్స్ ఇవాళ మనకి ఎట్లయితే రిచ్ టు వాల్యూకు ఎట్లయితే వాళ్ళు ప్లాన్ చేసిండ్రో, చెరువులు, గొలుసుకట్ చెరువులు, ఇవాళ దాని దగ్గర వర్షాధార పంటలు ఉన్నాయి, ఆకాశవాయు పంటలు ఉన్నాయి, ఈ పునాస పంటలు ఇవి ఉన్నాయి. అవన్నిటి కోల్పోయి కేవలం వరి మీద ఆధారపడి నీళ్ళ కూర కొట్లాడుకొని లిఫ్టులు పెట్టి, లిఫ్టులు నేను చెప్తున్నా, ఏపీఎస్ఈబిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని ఇప్పుడు ఒక్కటే తెలంగాణ అంతలో అన్ని పోయినాయి. తర్వాత అదే విధంగా ఇప్పుడు వేరే మార్గం లేదు కదా తెలంగాణకు. నేనేమంటానంటే ఖర్చుతో నేను చెయ్యొద్దని దానికి వ్యతిరేకం కాదు, అత్యవసరమైనప్పుడు అది చేయాలి. కానీ మనం ఇవాళ ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ అంటే అగ్రికల్చర్ పాలసీ అనేది ఏ పంటలు ఎంత అవసరమో, మనం ఎంత బయటకి అమ్మగలుగుతాం, ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, ఏ పంటల లాభం, ఏ పంటలు ఇక్కడ ప్రజల అవసరాలు ఉన్నాయి అనేది ప్లాన్ చేయాల్సిన అవసరం. అంటే వరి పత్తి వరి ఇది రెండు తప్ప ఇవే నీకు 1 కోటి ఎకరాలు అవుతుంది. ఇక మిగతా 125 లో 25 లక్షల ఎకరాలే, మిగతా 25,000 ఎకరాలే మిగతా పంటలున్నాయి. నేను ఆ పంటల ఆయిల్ పామ్ ఇటువంటి ఆయిల్ పామ్ గానీ మిగతా వాటికి గానీ అర్జెంట్ గా మధ్యలో ఆయిల్ పామ్ చేసి కొందరు పెడుతున్నారు. హార్టికల్చర్ అయితే కేసీఆర్ అంటే వ్యతిరేకించారు. మరి మీరు వరేసుకుంటే ఊరే అంటే నేను ఇప్పుడు ప్రభుత్వాలను గురించి మాట్లాడతలేను. నేను చెప్తున్నా కేసీఆర్ వరేసుకుంటే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అది కరెక్టే కదా, ఆయన అన్నది కరెక్టే కదా. ఏ ప్రభుత్వం వరి డిస్కరేజ్ చేయాలి కదా, ఇంత వరి ఎందుకు అవసరం లేదు. మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూడా అన్నారు, మనకి మనం తినేది తిన్నదానికంటే 5-6 రేట్లు ఎక్కువ ప్రొడక్షన్ చేసి దాన్ని కొనుమని. ఇప్పుడు మనకు హార్టికల్చర్ మామిడి మస్తున్నది, కానీ మామిడి ఏం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది మార్కెట్ లో. దాన్ని అరికట్టాలి, దానికి పాలసీ తీసుకురావాలి. 10% వాడు కమిషన్ తీసుకుంటే మాట్లాడేటోళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. ఉదాహరణ చెప్పిన మీకు ప్రకాష్ గారు మీరు మ్యూట్ లో ఉంది, మీరు వినరావట్లేదు. ఏం లేదు, నేను అనేది ఏంటంటే ఇవన్నీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అగ్రికల్చర్ పాలసీ రాష్ట్రాలదైనా, వ్యవసాయం రాష్ట్రాలదైనా అగ్రికల్చర్ పాలసీ రాష్ట్రం చేసుకుంటారు, రాష్ట్రమే చేస్తుంది. నన్ను చెప్పని అబ్బా, నన్ను చెప్పని అంటే ఇప్పుడు వాళ్ళేమో మన దగ్గర పండేటి అన్ని దిగుమతి చేసుకుంటా ఉంటారు, దిగుమతి సుంకాలు తగ్గిస్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బాగా పండుతున్న పంటలు మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి అంటే వాళ్ళకి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, ఎక్స్పోర్టర్స్ ఉంటారు, ఇంపోర్టర్స్ ఉంటారు. ఈ అప్లికేషన్ల వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ పంటలను దెబ్బతీసి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. మీరు ఒక పాలసీ డిక్లేర్ చేయండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ. ఇందాక మీరు ఏదైతే చెప్పారో, ఇంకోటి స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ళైనా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రైతులు పెట్టుకునే పరిస్థితి లేదు భారతదేశంలో. మీరు వరి పండించినోడు వరే ఎందుకు అమ్మాలండి? 12 బై ప్రొడక్ట్స్ ఉన్నాయి వరిలో, జొన్నల్లో 13 బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు బ్రాండింగ్ చేసి ఎందుకు అమ్మకూడదు రైతులు? ఇప్పుడు వరి బై ప్రొడక్ట్స్ అంటే ఇథనాల్ ఫ్యాక్టరీలు ఎక్కడ పెడితే అక్కడ గొడవలు అవుతుంది. ఇథనాల్ ఎక్కడ పెడితే అక్కడ గొడవ జరుగుతుంది. ఆదిలాబాద్ లో పెడితే ఆదిలాబాద్ లో గొడవ, గద్వాలలో పెడితే గొడవ, మా ధర్మపూర్ దగ్గర పెడితే అక్కడ గొడవ. ఎవరు ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు గొడవ చేస్తున్నారు. భరత్ గారు, చాలా భూములు వర్షాధారంతో పంటలు పండే భూములు ఉంటాయి, నదులు లేని భూములు ఉంటాయి, పక్కన నదులు లేకుండా. అట్లాంటి కాడ పెట్టాలి కానీ తీసుకొచ్చి 3 పంటలు పండే భూములలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి పక్కనే కృష్ణా నది ఉంటది, ప్రజలు వ్యతిరేకించకపోతే ఏం చేస్తారండి? మన చోట్ల పండుతున్నాయి కదా, మన దగ్గర అన్ని చోట్ల 2 పంటలు లేదు. పంటలు పండే చాలా ఉన్నాయి, పంటలు పండని భూములు చాలా ఉన్నాయి. రెండు మన దగ్గర ఇప్పుడు 2 పంటలు అన్ని చోట్ల పడుతున్నాయి. భరత్ గారు, ఇరిగేషన్ గానీ అగ్రికల్చర్ రాష్ట్రాల పాలసీ చేసుకోవచ్చు. రాష్ట్రాల పాలసీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎవరి చేతిలో ఉంది? లింక్ పెట్టకుండా లింక్ ఉన్నది. మరి ఎవరు చెప్పి ఇప్పుడు పెసలు ఎంత అమ్ముతానే తెలుసా? ఎవడో పెసలు దిగుమతి చేస్తానే ఇప్పుడు ఎవరన్నా? పెసలే కాదు, మిగతా చెప్తున్నా, మీరు ఏదో ఒకటి పట్టుకుని ఆగుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, రాష్ట్రంలో అగ్రికల్చర్ పాలసీ చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉన్నది. ఏ పంటలు ఎట్లా అనేది అన్ని కూడా రాష్ట్రాల పరిధిలోనే ఉన్నది. నువ్వు ఒక ఎగ్జిమ్ పాలసీలు మాట్లాడుతున్నావు. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నీకు ఎక్స్పోర్ట్ కు వ్యతిరేకం కాదు. ఇంపోర్ట్ అయినప్పుడు మాత్రము వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న రేట్లకు అవి చీప్ అమ్మకుంటా వాళ్ళు పన్నేస్తారు. చీప్ అమ్మకుంటేస్తారు తప్ప తక్కువ రేట్ కమ్మని ఎప్పుడు కూడా మన రైతులు దెబ్బతీసే ప్రణాళిక ఎప్పుడు చేయరు. ఇప్పుడు తెలుసా మీకు, ఇంటర్ స్టేట్లలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక నీకు ఆంక్షలు ఎత్తేసింది. అంతకుముందు ఆంక్షలు ఉండే,
సివిల్ సప్లై యాంక్షన్ ఉంది. ఇప్పుడు ఇక్కడి వాటిలో పోయి సరే అంటే నాకు తెలిసి విప్రకాష్ గారు మాట్లాడుతున్న ఆయిల్ పామ్ లాంటిది మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటే ఆయిల్ పామ్ చక్కెర కూడా భరత్ గారు షుగర్ కూడా మన దగ్గర కావాల్సినంత పండుతున్నది అయినా ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇట్లా చాలా ఉన్నాయి మనకు స్పైసెస్ కంటే కందిపప్పు లాంటివి బర్మా నుంచి కందిపప్పు ఉన్నది. బర్మా నుంచి ఎక్కడ మనకు అట్లా కదండి, ఉల్లిగడ్డ మొత్తం మహారాష్ట్ర నుంచి వస్తుంది, ఆలుగడ్డ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది. అరే ఇప్పుడు పంటలు అనేవి ఒక దగ్గర పంట పండుతూ ఒక అవసరానికి వస్తుంటాయి. కానీ అగ్రికల్చర్ పాలసీ అనేది మాత్రం మనం రాష్ట్ర పరిధిలో చేసుకున్న తర్వాత ఆ పంటలను ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఎట్లా రాష్ట్ర అవసరాలు అనేది పాలసీ చేసుకున్నాక అది సో మనం కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు రేపటి మీటింగ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. రేపటి మీటింగ్ ఏమున్నాయండి, రెండు ప్రభుత్వాలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని కాంప్రహెన్సివ్ ప్లాన్ కేంద్రానికి ఇస్తే కేంద్రం ఏమో అభ్యంతరం చెప్పదు. కేంద్రం మాత్రం చట్ట ప్రకారం పోతుంది, విభజన చట్ట ప్రకారం కేంద్రం పోతుంది. విభజన చట్ట ప్రకారం పోతే కొన్ని ఇబ్బందులు అయితే అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పోవాలి. అఖిలపక్ష మీటింగ్ పెట్టి చెప్పాలి, ఇక్కడ చెప్పి ఇద్దరు అండర్స్టాండింగ్ పోతే మాత్రం రెండు రాష్ట్రాలు మంచి జరుగుతుందని నా అభిప్రాయం. వేస్ట్ పోయే నీళ్లను కనీసం మనం ఇక్కడ వేస్ట్ పోయినా అక్కడ వేస్ట్ పోయినా ఉపయోగం లేదు కాబట్టి పెద్ద మనసులో దాన్ని ముందుకు పోవాలి. టెక్నికల్ గా దాన్ని అటాకులు పెట్టుకుంటూ పోవడం కంటే వేస్ట్ వాటర్ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, తెలంగాణ ఆంధ్ర వీలుంది అంతవరకు యూజ్ చేసుకుంటే మంచిది. భరత్ గారు మొదటిసారి అపెక్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు మొదటిసారి అపెక్స్ కమిటీలో కలుస్తున్నారు. అనేక వివాదాలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం లెటర్ రాసింది కదా, ఆ లెటర్ కట్టుబడి ఉండాలని చెప్తున్నాను. ఏదైతే లెటర్ రాశారో ఆ లెటర్ రేవంత్ రెడ్డి గారికి ఏమైతే ఒకటి భరత్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒక అనుకూలంగా ఉన్నా కూడా టీఆర్ఎస్ చేసే ఒత్తిడి వల్ల, పొలిటికలైజ్ ఒత్తిడి వల్ల కూడా ఆయన దాన్ని మాట్లాడకుండా అయ్యే పరిస్థితి వస్తుంది. అట్లా మంచిదే కదా మాట్లాడదు. టీఆర్ఎస్ చెప్పేది మంచిదే కదా, తప్పేం ఎక్కడ మాట్లాడే ఆ రోజు మీరు ఇక్కడ నుంచి ఎన్ రూట్ మొత్తం పెట్టిన ఆదిసార్కు శ్రీశైలం నుంచి రాయలసీమ నీళ్ళు ఇస్తామంటారు. ఇప్పుడు మాత్రం పరజలాలు కూడా వాడు. నువ్వే అన్నావు కదా రైతులు ఎక్కడన్నా రైతులు అని. అవును, అందుకే అంటున్నా. అరే ఆ రోజు కేసీఆర్ అని సపోర్ట్ చేసినప్పుడు ఇది కూడా సపోర్ట్ చేయాలి. నువ్వు ఉండాల్సింది కేసీఆర్ దగ్గరనే, బీజేపీలో కాదు. ఎందుకంటే నీ భావాలను ఒక 2 సంవత్సరాలు ఉండొచ్చినట్టున్నారు ఆల్రెడీ. దయాకర్ గారు, నేను మానవీయ గుణం ఆలోచిస్తానే అంతే, ఆయన కూడా గదే ఆలోచిస్తాడు. దయాకర్ గారు, ఫైనల్ గా రేపు మీటింగ్ ఏంది అవుట్కమ్? రేపు సాయంత్రం మళ్ళీ చర్చ ఉంటే మళ్ళీ పిలవచ్చు. రేపు సాయంత్రానికి మనం ఏం చర్చించుకుంటాం? నేనైతే రాను భరత్. హలో దయాకర్ గారు, రేపు సాయంత్రం కల్లా తెలుస్తుంది. రేపు సాయంత్రం కల్లా మళ్ళీ మనం చర్చ పెట్టుకుంటాం. రేపు సాయంత్రం వరకు ఏమవుతుంది అనుకుంటాను? ఏం కాదు, రేపు మళ్ళీ లేచేస్తారు వాళ్ళు పట్టిన. దయాకర్ గారిని అడుగుతున్నా. దయాకర్ గారు, నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు పోరు రేపు. పోరా? ఓకే. ఎందుకంటే ఢిల్లీ అయితే పోతున్నారు. ఢిల్లీ పోతారు కానీ ఆ లెటర్ రాస్తాడు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలు అనేది ప్రథమ లక్ష్యం ఉంటది. రెండవది కాంట్రడిక్షన్స్ ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాలు ఎన్ని అవాంతరాలు వచ్చినా కలిసే ఉన్నాయి ఇప్పటికీ. ఈ నీటి సమస్యతోని మరి మీరు ఇంతకు ముందు అన్నట్టుగా కావేరీ జలాల వివాదంతో ఎట్లయితే మేంది కర్ణాటక తమిళనాడు కొట్టాడుకోవాల్సిన అవసరం రాదు. ఇవి డెఫినెట్ గా పరిష్కారం అయ్యే చర్చలతో పరిష్కారం అయితే మొండికి పోయే అవకాశం రెండు రాష్ట్రాలు కూడా ఉండదు. ప్రత్యేకించి బీజేపీ దాన్ని ఒక పెద్దన్న పాత్రలో ఉండి పరిష్కరించడానికి కృషి చేయాలి తప్పితే వైరుధ్యాలు పెరిగే విధంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉండకూడదని మనం కోరుకుందాం. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, వి ప్రకాష్ గారు, నరారి వేణుగోపాల్ రెడ్డి గారు. సో నేను చర్చ ఎండ్ చేసిన దానిలో నాకు నరారి వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది చాలా బాగా నచ్చింది. తెలంగాణలో పండినా ఆంధ్రాలో పండినా పంటనే, రైతు రైతే. అక్కడ బాగుపడాలి, ఇక్కడ బాగుపడాలి. కాకపోతే దీనిలో వరద జలాలు లేకపోతే మిగులు జలాలు వృధా కాకూడదు. అది బనకచర్ల డిజైనా లేకపోతే వేరే డిజైనా? తెలంగాణ కూడా ప్రపోజ్ చేస్తుంది డిజైన్, గోదావరి కృష్ణ లింకింగ్ ఇచ్చంపల్లి ద్వారా అని రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేస్తున్నారు. అంతకుముందు కేసీఆర్ నాగార్జున సాగర్ అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ ద్వారా ఆయన ప్రపోజ్ చేశారు. లేదా బనకచర్ల అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేస్తున్నారు. సో ఈ మూడిట్లో ఏదైనా సరే రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని చర్చించుకొని ఎటువంటి నష్టం
రెండు రాష్ట్రాలకి లేకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఫండ్ చేసి ఇంకా వీలైతే కావేరీ దాకా కూడా ఈ గోదావరి వాటర్ గోదావరి కావేరీ అనుసంధానం చేస్తే డెఫినెట్గా అన్ని రాష్ట్రాల రైతులు బాగుపడతారు. రైతు అన్నవాడు ఎక్కడన్నా రైతే. కాకపోతే మొదలు ఆ బేసిన్లో ఉన్న ప్రయోజనాలు రక్షించి ఆ తర్వాత ఇతర బేసిన్ల ప్రయోజనాలు రక్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలతో చర్చించి ముందుకెళ్తే బాగుంటుంది. ఇది వాళ్ళ డిఎన్ఏ.